ఆసిలోస్కోప్. ఈ వర్డ్ వినగానే మనలో చాలా మందికి భయం మొదలవుతుంది. ఎందుకనంటే ఈ ఆసిలోస్కోప్ మీద ఎన్నో బటన్స్ ఉంటాయి, నాబ్స్ ఉంటాయి, సెట్టింగ్స్ ఉంటాయి. వీటన్నిటిని చూసేసరికి సగం కాన్ఫిడెన్స్ పోతుంది. మిగిలిన కొద్దో గొప్ప కాన్ఫిడెన్స్ ఈ ఆసిలోస్కోప్‌ని తీసుకొని ఎళ్లి ఒక సర్క్యూట్ బోర్డ్‌కి కనెక్ట్ చేయాలన్నప్పుడు పోతుంది. అందుకోసం మనలో చాలామంది ఈ ఆసిలోస్కోప్‌ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ మీరు ఒక మంచి ఎలక్ట్రికల్ ఇంజినీర్ అవ్వాలి అనంటే మాత్రం మీకు ఖచ్చితంగా ఒక ఆసిలోస్కోప్‌ని ఉపయోగించడం రావాలి. మళ్ళీ చెప్తున్నాను వినండి. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో కానీ, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో కానీ మీరు ఎంట్రీ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలంటే మాత్రం మీకు ఖచ్చితంగా ఒక ఆసిలోస్కోప్‌ని ఉపయోగించడం రావాలి. అందులో డౌటే లేదు. ఇంకో దారి కూడా లేదు. మరి మనం ఏంట్రా అనంటే ఆసిలోస్కోప్ అన్న పేరు వింటేనే కిలోమీటర్ పరిగెట్టేస్తాం. మరి ఎలా? అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో అసలు ఒక ఆసిలోస్కోప్ అంటే ఏంటి? ఈ ఆసిలోస్కోప్‌ని ఎందుకు ఉపయోగిస్తారు? ఈ ఆసిలోస్కోప్‌ని ఎలా ఉపయోగించాలి? ఆసిలోస్కోప్‌ని ఉపయోగించేటప్పుడు మనం ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి? ఒక మల్టీమీటర్‌కి, ఒక ఆసిలోస్కోప్‌కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? ఇవన్నీ కూడా చాలా క్లియర్‌గా, డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. గైస్, నేను లాస్ట్ 15 ఇయర్స్‌గా ఎన్నో రకాల ఆసిలోస్కోప్స్‌ని వాడాను. వాటిని ఉపయోగించేటప్పుడు ఎన్నో మిస్టేక్స్ కూడా చేశాను. నా ఎక్స్‌పీరియన్స్ అంతా గ్యాదర్ చేసి మీకు ఆసిలోస్కోప్స్‌ని కరెక్ట్ వేలో ఎలా ఉపయోగించాలో మీకు నేర్పిస్తాను. మీరు గనక ఆసిలోస్కోప్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ వీడియోను పూర్తిగా చూడండి. అవసరమైతే ఒక 2, 3 సార్లు చూడండి. మంచి నోట్స్ కూడా రాసుకోండి. నేను 100% కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. ఈ వీడియో పూర్తయ్యే లోపు ఆసిలోస్కోప్ అంటే ఇంతేనా? దీనికోసం నేను ఇంత భయపడ్డది అని మీతోనే అనిపిస్తాను. ఓకేనా? సో ఇంక మనం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో నౌ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నా పేరు బాలకిషోర్. నేను యూఎస్ఏలో మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి లాస్ట్ 10 ఇయర్స్‌గా ఎలక్ట్రికల్ డిజైన్ ఇంజనీర్ లాగా వర్క్ చేస్తున్నాను. ఈ ఛానల్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో ఉండే కాంప్లెక్స్ టాపిక్స్ అన్నిటిని కూడా సింపుల్గా బ్రేక్ డౌన్ చేసి మీరందరూ నేర్చుకోవడానికి నేను హెల్ప్ చేస్తాను. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గురించి ఇంకా నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం తెలుసుగా ఏం చేయాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. సేఫ్టీ, సేఫ్టీ, సేఫ్టీ. గాయస్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగే రిస్కీ ఫీల్డ్. అందులోనూ టెస్టింగ్లు, ట్రబుల్ షూటింగ్లు చేసేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అనంటే కరెంట్ షాక్ కొడితే ప్రాణాలు పోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, బ్రో ఒక 230 వోల్ట్స్ ఏసీయే కదా మనకు షాక్ కొట్టేది, నేను అంత వోల్టేజ్తో ఏం వర్క్ చేయట్లేదు అని చెప్పి అంటారు. కాదు బ్రో, అది తప్పు. షాక్ కొట్టడానికి 230 వోల్ట్స్ ఏసీయే అవసరం లేదు. 30 వోల్ట్స్ ఏసీ లేదా 60 వోల్ట్స్ డీసీ కూడా, అంతకన్నా అబవ్ ఉన్న ఏ వోల్టేజెస్ అయినా కూడా మనకి కరెంట్ షాక్ కొడతాది. సో జాగ్రత్తగా ఉండండి. మీరు ఎలక్ట్రికల్ వర్క్ చేయాలి అని అంటే మీరు క్వాలిఫై అయ్యి ఉండాలి, అలాగే కాన్ఫిడెంట్గా కూడా ఉండాలి. సో సేఫ్టీ ఈజ్ ఫస్ట్, ఆ తర్వాత ఏదైనా. వాట్ ఈజ్ అన్ ఆసిలోస్కోప్? ఆసిలోస్కోప్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు సపోజ్ సరదాగా గూగుల్లోకి వెళ్ళేసి వాట్ ఈజ్ అన్ ఆసిలోస్కోప్ అని నేను సెర్చ్ చేశారనుకోండి, ఇట్లా డెఫినేషన్ వస్తుంది. ఫస్ట్ ఈ డెఫినేషన్ ఏంటో చూద్దాం. అన్ ఆసిలోస్కోప్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ టెస్ట్ ఎక్విప్మెంట్ విచ్ గ్రాఫికలీ డిస్ప్లేస్ వోల్టేజ్ సిగ్నల్స్ ఓవర్ టైమ్. ఇలా చెప్తే ఎంతమందికి అర్థమైంది బ్రో? ఒక 10% మందికన్నా అర్థమవుద్దా? అర్థం కాదు కదా. సో నేనేం చేస్తాను అంటే ఇలా డెఫినేషన్స్, థీరమ్స్లా కాకుండా ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ని తీసుకొని ఆ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్కి మన ఆసిలోస్కోప్కి మధ్య ఉన్న సంబంధం ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, మీకు ఆసిలోస్కోప్ అంటే ఏంటో చాలా ఈజీగా అర్థమైపోద్ది. అలాగే ఎప్పటికీ కూడా మీరు అసలు ఆసిలోస్కోప్ అంటే ఏంటి అన్న విషయం ఎప్పటికీ కూడా మర్చిపోరు. ఓకేనా? సో ఈ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, నేను ఎప్పటి నుంచో అసలు ఇన్స్టాగ్రామ్లో ఏం పోస్ట్ చేయట్లేదు. మంచి ఒక వీడియో రికార్డ్ చేసి దాన్ని ఇన్స్టాగ్రామ్లో రీల్ లాగా పోస్ట్ చేద్దామని చెప్పి అనుకున్నాను. సో ఇప్పుడు మరి వీడియో రికార్డ్ చేయాలి అని అంటే మనకి హెల్ప్ చేయడానికి ఎవరో ఒకరు కావాలి కదా. సో అందుకోసం నేను ఏం చేశానంటే నా వైఫ్ని పిలిచి, హే వైఫ్, నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాను, నాకు ఒక చిన్న వీడియో రికార్డ్ చేసి పెడతావా అని చెప్పి నేను నా వైఫ్ని అడిగాను. సో తనేమన్నదంటే, ఓ సరే దాందేముంది, వీడియోనే కదా రికార్డ్ చేసేద్దాం అని చెప్పి అని అన్నది. సో ఏం రికార్డ్ చేయాలి, ఎలా రికార్డ్ చేయాలని చెప్పి కూడా తనే అడిగింది. సో తను అడిగితే నేను ఏమేం చెప్పానంటే తనతోటి, ఫస్ట్ ఈ వీడియో చూడండి, ఈ వీడియో చూస్తే దాని తర్వాత తనకి నేను ఏమేం చెప్పానో మీకు అర్థమవుతుంది. చూసారు కదా, చాలా సింపుల్ వీడియో. ఏంటంటే నేను డోర్ ఓపెన్ చేసుకుని బయటకొస్తాను. బయటకొచ్చి కొంచెం స్టైలిష్‌గా అక్కడ డోర్ దగ్గర నించొని అటు ఇటు దిక్కులు చూస్తాను. దిక్కులు చూసిన తర్వాత పక్కనే ఉన్న లెటర్ బాక్స్‌లోంచి లెటర్స్ తీసుకొని వాటిని చూసి ఆ తర్వాత లోపలికెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసేసుకుంటాను. ఇంతే. చాలా సింపుల్ వీడియో ఇది. నాకు రికార్డ్ చేసి పెట్టు అని అన్నాను. సో తను సరే రికార్డ్ చేస్తాను అని అన్నది. సో దాంతో పాటు నేను ఇంకేం చెప్పాను అనంటే, ఈ వీడియోని ఎక్కడి నుంచి రికార్డ్ చేయటం మొదలుపెట్టాలి, ఎంతసేపు రికార్డ్ చేయాలి, ఇంకా ఎక్కడ ఆపాలి,
ఇంకా వీడియో హైట్ ఎంత ఉండాలి, అంటే నా తలపైన ఎంత స్పేస్ ఉండాలి, కింద ఎంత ఉండాలి, అంటే నా షూ కనపడాలా లేదా అని చెప్తాను. తర్వాత నా పక్కన ఏముండాలి, ఈ ఫ్రేమ్ మొత్తంలో కూడా ఏం కనపడాలి, ఏం కనపడొద్దో కూడా నేను నా రిక్వైర్మెంట్స్ ప్రకారం నా వైఫ్కి చెప్పాను. తను సరే అని చెప్పి దానికి తగ్గట్టుగానే ఆ వీడియోని రికార్డ్ చేసింది కదా. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ కదా, అర్థమైందా ఇది? ఇది కనుక మీకు అర్థమైతే ఆసిలోస్కోప్ అంటే ఏంటో మీకు అర్థమైపోయినట్టే, ఓకేనా? సో ఇప్పుడు ఆ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్కి ఆసిలోస్కోప్ ఉన్న సంబంధం ఏంటో చెప్తాను. ఎలా అయితే నేను ఒక వీడియో రికార్డ్ చేయడం కోసం నా వైఫ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, అంటే ఈ వీడియో ఎక్కడి నుంచి రికార్డ్ చేయాలి, ఎక్కడ ఆపాలి, ఎంతసేపు రికార్డ్ చేయాలి, ఈ ఫ్రేమ్లో ఏమేమి ఉండాలి, ఏమేమి కనపడాలి, ఏమేమి కనపడొద్దు అని చెప్పి నా వైఫ్కి నేను ఎలా అయితే చెప్పానో, సిమిలర్ వేలో నా ఆసిలోస్కోప్ కూడా ఏం చెప్తానంటే, ఆసిలోస్కోప్ నేను నీకు ఒక వోల్టేజ్ సిగ్నల్ని పంపిస్తాను, నువ్వు ఆ వోల్టేజ్ సిగ్నల్ని ఒక వీడియో లాగా రికార్డ్ చేసి నాకు స్క్రీన్ మీద చూపించు అని చెప్పి నేను నా ఆసిలోస్కోప్ చెప్పాను. ఆసిలోస్కోప్ చెప్తే ఆసిలోస్కోప్ ఏమన్నదంటే నాతోటి, సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను, నువ్వు పంపించే సిగ్నల్ని ఎలా రికార్డ్ చేయాలో కూడా కొంచెం చెప్తావా అని చెప్పి నన్ను నా ఆసిలోస్కోప్ అడిగింది. అడిగితే నేనేం చెప్పాను అంటే, ఓకే నేను పంపించే సిగ్నల్ని ఇక్కడ నుంచి రికార్డ్ చేయడం మొదలుపెట్టి ఇక్కడ దాకా రికార్డ్ చేయి, ఇంతసేపు రికార్డ్ చెయ్యి, తర్వాత సిగ్నల్కి పైన ఎంత ఉండాలి, కింద ఎంత ఉండాలి, సిగ్నల్ వెడల్పు ఎంత ఉండాలి అని చెప్పి కూడా నేను నా ఆసిలోస్కోప్ చెప్పాను. ఎలా చెప్పాను? దీని మీద ఉన్న ఈ బటన్స్, నాబ్స్, ఈ సెట్టింగ్స్ అన్నీ ఉపయోగించి నా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా నా ఆసిలోస్కోప్ చెప్పాను. ఆసిలోస్కోప్ చెప్తే ఏం చెప్పిందంటే, అవునా సూపర్ బాగానే ఉంది, ఇక సిగ్నల్ పంపించు నేను రికార్డ్ చేస్తా అన్నది. నేను సిగ్నల్ పంపించిన, ఎలా పంపించినా ఇక్కడ ఇన్పుట్ పిన్స్ ఉంటాయి, ఛానల్స్ అంటారు. ఇప్పుడు ఇన్పుట్ పిన్స్ ఉపయోగించి నేను ఆసిలోస్కోప్కి ఒక వోల్టేజ్ సిగ్నల్ పంపిస్తే, నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ ఆసిలోస్కోప్ ఆ సిగ్నల్ని రికార్డ్ చేసి నాకు స్క్రీన్ మీద చూపిస్తుంది. అంతే, ఒక ఆసిలోస్కోప్ అంతే, అంతకు మించి ఇంకేమీ చేయలేదు ఆసిలోస్కోప్. ఎంత సింపుల్ కదా ఇది. ఇంత సింపుల్ విషయం తెలియక చాలామంది భయపడుతుంటారు, కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఆసిలోస్కోప్ అనగానే కిలోమీటర్ పరిగెడతారు. మీకు అర్థమైంది కదా. ఇప్పటి నుంచి మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఒక సిగ్నల్ని, అంటే మనం ఏ సిగ్నల్ని అయితే మెజర్ చేయాలి అనుకుంటున్నామో, చూడాలి అనుకుంటున్నామో, ఆ సిగ్నల్ని దీని యొక్క ఇన్పుట్కి పంపించి, దీని మీద ఉన్న సెట్టింగ్స్, బటన్స్, నాబ్స్ని ఉపయోగించి మన ఇన్స్ట్రక్షన్స్ ఈ ఆసిలోస్కోప్కి చెప్తే, ఇది పాపం మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆ సిగ్నల్ని ఒక వీడియోలాగా రికార్డ్ చేసి స్క్రీన్ మీద చూపిస్తుంది. అంతే, మనం చేయాల్సిన పని అంతే. మన ఇన్స్ట్రక్షన్స్ కానీ మనం కరెక్ట్గా ఇస్తే ఆసిలోస్కోప్ కరెక్ట్గా దాన్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేసి చూపిస్తుంది. ఇప్పుడు మీరు కొంతమంది అంటారు, బ్రో మాకు ఆసిలోస్కోప్ అంటే సూపర్, అర్థమైపోయింది, మంచిగా అర్థమైపోయింది, అలాగే మల్టీమీటర్ గురించి కూడా చెప్తావా అని చెప్పని అంటారు. చెప్తాను చూడండి. ఒక ఆసిలోస్కోప్ ఏమో వీడియోని రికార్డ్ చేస్తుంది, ఒక మల్టీమీటర్ ఏమో ఫోటోలు తీస్తుంది. అంతే, చాలా సింపుల్ విషయం అది. ఇప్పుడు సేమ్ సిగ్నల్ ఉంది, సేమ్ సిగ్నల్ని నేను నా ఆసిలోస్కోప్కి పంపించిన, సేమ్ సిగ్నల్ని మల్టీమీటర్కి కూడా పంపించిన. ఆసిలోస్కోప్ ఏం చేస్తుంది అని అంటే, నేను పంపించిన సిగ్నల్ని ఒక వీడియో లాగా రికార్డ్ చేస్తుంది. ఎంతసేపు రికార్డ్ చేస్తుంది? 10 సెకండ్లో, 1 నిమిషమో, లేకపోతే 1 గంట రికార్డ్ చేస్తా. అంటే నేను చెప్పిన దాని ప్రకారం, నేను దీనికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దాని ప్రకారం వీడియోని రికార్డ్ చేసి, ఆ రికార్డ్ చేసిన సిగ్నల్ని స్క్రీన్ మీద చూపిస్తుంది. నా మల్టీమీటర్ ఏం చేస్తుంది అని అంటే, నేను సేమ్ సిగ్నల్ని పంపిస్తే, బ్రో నువ్వు నాకేమన్నా చెప్పు, నాకు సంబంధం లేదు, నేను ఫోటోలు తీస్తాను, ఆ ఫోటోల్ని నా స్క్రీన్ మీద చూపిస్తాను నీకు అని అంటుంది. అంతే, ఓకే. ఇక్కడ ఇంకొంతమంది చాలామంది ఈ క్వశ్చన్ అడుగుతుంటారు, బ్రో మ్యాక్సిమం అన్నిటికీ కూడా మల్టీమీటర్ ఉపయోగించవచ్చు కదా, ఈ ఆసిలోస్కోప్ ఉపయోగించాల్సిన అవసరం ఏంటి అని అంటారు. ఇప్పుడు మీకు ఫోటో చూపిస్తాను, ఒకసారి ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోలోకి నేను ఏం చేస్తున్నాను, ఒక జీన్స్ హుడీ వేసుకొని నా డోర్ దగ్గర నుంచి స్టైల్గా బయటికి గాల్లోకి దిక్కులు చూస్తాను, అంతే, ఓకే. మళ్ళీ మా హౌస్ నెంబర్ వచ్చేసి 26, నా పక్కనేమో ఒక లెటర్ బాక్స్ ఉంది, దాని కిందేమో ప్లగ్కి నా టెస్లా ఎలక్ట్రిక్ కార్ కనెక్ట్ చేసి ఉంచిన, ఓకే, అంతే. అంతకు మించి ఈ ఫోటో చూస్తే మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ అర్థమవుతుందా? ఇంకేమైనా తెలుస్తుందా? ఇంకేమీ తెలియదు. అంతకు మించి ఒక ఫోటో చూస్తే మనకి లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది. అదే ఇంతకుముందు చూపించిన వీడియో కనుక చూసినట్టయితే, అక్కడ నేను ఆ డోర్ దగ్గర నిల్చోటానికి ముందు డోర్ ఓపెన్ చేసుకొని ఇంట్లోంచి బయటకు వచ్చి అక్కడ నించుని, ఆ తర్వాత అంటే ఆ ఫోటో తీయడానికి తర్వాత లెటర్ బాక్స్లోంచి లెటర్లు తీసుకుని ఆ లెటర్స్ అన్నీ చూసుకుని తర్వాత లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసేసాను. అదే ఒక వీడియో చూస్తే మనకి చాలా ఇన్ఫర్మేషన్ అర్థమైంది, చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ ఒక ఫోటో చూస్తే కొంచెం ఇన్ఫర్మేషనే వచ్చింది. అదే డిఫరెన్స్. మల్టీమీటర్ ఉపయోగిస్తే
మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది. ఆ కొంచెం ఇన్ఫర్మేషన్ ఏంటి అన్నది కూడా నేను తర్వాతగా ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ప్రస్తుతానికైతే అర్థం చేసుకోండి. ఇట్లా మల్టీమీటర్ ఉపయోగిస్తే మనకు కొంచెం ఇన్ఫర్మేషన్, ఒక ఫోటోలాగా కొంచెం ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది. అదే ఒక ఆస్ట్రోస్కోప్ ఉపయోగిస్తే, ఆస్ట్రోస్కోప్ ఏమో మనం పంపించిన సిగ్నల్ని వీడియోలాగా రికార్డ్ చేస్తుంది కాబట్టి ఆ వీడియోని చూస్తే మనకి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ చాలు అని అనుకుంటే మల్టీమీటర్ ఉపయోగిస్తే చాలు. లేదు బ్రో మాకు చాలా ఇన్ఫర్మేషన్ కావాలి, ఆ సిగ్నల్ని అనలైజ్ చేయాలి, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయాలి, అవన్నీ చేయాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఆస్ట్రోస్కోప్ ఉపయోగించాలి. ఓకే, బిగినర్స్కి, వెరీ బిగినర్స్, కాలేజ్ స్టూడెంట్స్, చాలా చిన్న చిన్న వాళ్ళు, అంటే ఇప్పుడే ఎలక్ట్రానిక్స్లో స్టార్ట్ అయిన వాళ్ళకి మల్టీమీటర్ అయితే సరిపోతుంది. లేదు మేము డిజైన్ వర్క్ చేయాలి, పీసీబీస్ రిపేర్ చేయాలి, లేకపోతే ట్రబుల్ షూటింగ్లు, అనలైజ్లు ఇవన్నీ చేయాలి, మేము మంచి ఇంజనీర్ అవ్వాలి, తోపు అవ్వాలి అనుకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా ఆస్ట్రోస్కోప్ను ఉపయోగించాలి. ఎందుకంటే ఆస్ట్రోస్కోప్ ఉపయోగిస్తే మనకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఇంకొక క్వశ్చన్ అడుగుతారు. ఏంటంటే బ్రో అంత బాగానే ఉంది, సూపర్, మాకు మల్టీమీటర్ అంటే ఏంటో అర్థమైపోయింది, ఆస్ట్రోస్కోప్ అంటే ఏంటో అర్థమైపోయింది, థియరిటికల్గా అంతా అర్థమైంది, ఇప్పుడు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసిందంతా ఒక్కసారి ప్రాక్టికల్గా చేసి చూపించు బ్రో అని చెప్పి అడుగుతారు. ఎస్, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అదే చేసి చూపిస్తాను. ఇంతసేపు నేను వాగిన సొల్లు అంతటికీ కూడా, అంటే ఈ థియరీకి అంతటికీ కూడా ప్రాక్టికల్గా నేను చెప్పిందంతా కూడా చేసి ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. దాని ద్వారా మీకు చాలా సింపుల్గా అర్థమైపోద్ది. ఓకేనా? సో మనం ప్రాక్టికల్ మూడ్లోకి వెళ్దాం ఇప్పుడు. గైస్, ఇక్కడ మీకు చిన్న విషయం చెప్పాలి. ఈ వీడియో నేను మీ ముందు తీసుకురావడం కోసం నేను చాలా కష్టపడ్డాను. నా దగ్గర లేని టూల్స్, కాంపోనెంట్స్ అన్ని పర్చేస్ చేసి, బెస్ట్ మెథడ్స్, టెక్నిక్స్ అన్ని గ్యాదర్ చేసి, వీడియో రికార్డ్ చేసి, ఎడిట్ చేసి మీ ముందు తీసుకొచ్చేసరికి నాకు దోళ తీరిపోయింది. 9 to 5 ఫుల్ టైం జాబ్ చేసుకుంటూ కూడా నాలాంటి ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కి ఏదైనా హెల్ప్ చేయాలని మంచి ఉద్దేశంతో ఈ వీడియోస్ చేస్తున్నాను. నేను మీ దగ్గర నుంచి మాత్రం కోరుకునేది ఒకటే, ఈ వీడియో మీకు నచ్చినా లేదా ఈ వీడియో నుంచి మీరు ఏదైనా నేర్చుకున్నా కానీ ఈ వీడియోకు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరిచ్చే లైక్లు, సబ్స్క్రిప్షన్సే నాకు ఎంకరేజ్మెంట్. మీరు నన్ను ఎంత బాగా ఎంకరేజ్ చేస్తే నేను మీ ముందుకు అంత మంచి వీడియోస్ తీసుకొస్తాను. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంటే వాళ్ళతో కూడా షేర్ చేయండి. దాని ద్వారా మన ఛానల్ కూడా కొంచెం పెద్దగా గ్రో అవుతుంది. ఈ సెల్ఫ్ ప్రమోషన్ ఇంకా చాలు. లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో నా. ఇక్కడ మీకు నా డెస్క్ మీద ఏమేమి కనిపిస్తున్నాయి అని అంటే, ఇదేమో నా సిగ్నల్ జనరేటర్ అనమాట. దీన్ని ఫంక్షన్ జనరేటర్ అని కూడా అంటారు. ఇదేమో నా ఆసిలోస్కోపు, ఇదేమో నా మల్టీమీటర్. ఓకే, సో ఈ సిగ్నల్ జనరేటర్ ఏం చేస్తుంది అని అంటే, కొన్ని సిగ్నల్స్ని జనరేట్ చేసి దాన్ని ఈ అవుట్పుట్ పిన్ ద్వారా బయటకు పంపిస్తూ ఉంటుంది. మనం ఈ సిగ్నల్ జనరేటర్ని టెస్టింగ్ల కోసం, ట్రబుల్ షూటింగ్ల కోసం ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ఇక్కడున్న ఈ సిగ్నల్ జనరేటర్ కొన్ని సైన్ వేవ్ని ప్రొడ్యూస్ చేయగలదు, ట్రయాంగిల్ వేవ్ని ప్రొడ్యూస్ చేయగలదు, అలాగే స్క్వేర్ వేవ్ని కూడా ప్రొడ్యూస్ చేయగలదు. సో ఇక్కడ అవుట్పుట్ ఉన్నాయి చూసారా, వీటిని ఇది అవుట్పుట్ పిన్స్. ఈ అవుట్పుట్ పిన్స్ నుంచి మనం సిగ్నల్ని బయటికి తీసుకుంటాము. ఇవి బిఎన్సి కనెక్టర్స్ అనమాట. వీటిని బిఎన్సి కనెక్టర్స్ అంటారు. మనం ఈ బిఎన్సి కనెక్టర్స్ ఉపయోగించి మన సిగ్నల్ జనరేటర్ని మల్టీమీటర్కి కనెక్ట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ నా దగ్గర ఒక వైర్ ఉంది. ఈ వైర్కి ఈ చివర కూడా బిఎన్సి కనెక్టర్సే ఉన్నాయి. సో ఈ వైర్ ఉపయోగించి మనం మన సిగ్నల్ జనరేటర్ని మల్టీమీటర్ని కనెక్ట్ చేస్తాను. ఓకే, నా సిగ్నల్ జనరేటర్ని నా ఆసిలోస్కోప్కి ఒక బిఎన్సి కనెక్టర్ ఉపయోగించి కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేస్తే ఫస్ట్ ఇప్పుడు నేను నా సిగ్నల్ జనరేటర్ నుంచి ఒక డీసీ సిగ్నల్ని పంపిస్తున్నాను. ఓకే, ఒక డీసీ సిగ్నల్ని పంపిస్తున్నాను కాబట్టి ఇక్కడ మీ దగ్గర చూసినట్టయితే స్క్రీన్ మీద ఒక స్ట్రైట్ లైన్ కనిపిస్తుంది. మీ అందరికీ తెలుసు డీసీ సిగ్నల్ ఎలా ఉంటుంది, ఒక స్ట్రైట్ లైన్ లాగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మంచిగా ఒక స్ట్రైట్ లైన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు కనుక జాగ్రత్తగా చూస్తే ఈచ్ డివిజన్ ఏమో 2 volts అనుకున్నాము. సో 2 డివిజన్స్ ఉన్నాయి, అంటే 2 బాక్సులు ఉన్నాయి. కాబట్టి ఈ బాక్సుల్ని గ్రిడ్ అంటారు, డివిజను అని కూడా అంటారు. ఇది బేస్ లైన్, ఇది రెఫరెన్స్ లైన్, అంటే 0 లైన్ అనమాట. ఈ మధ్యలో ఉంది 0 లైన్ నుంచి ఈ లైన్కి 2 బాక్సులు ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క బాక్స్ 2 volts కాబట్టి ఈ సిగ్నల్ ఏమో 4 volts డీసీ సిగ్నల్ అని చెప్పి చూపిస్తుంది. ఇప్పుడు నేను నా సిగ్నల్ జనరేటర్ ఉపయోగించి ఒక స్క్వేర్ వేవ్ని నా ఆసిలోస్కోప్కి పంపిస్తాను. స్క్రీన్ మీద స్క్వేర్ వేవ్ ఫామ్ అని చెప్పి క్లియర్గా చూపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఒక సైనసోయిడల్ వేవ్ ఫామ్ పంపిస్తాను. సేమ్ సైనసోయిడల్ వేవ్ ఫామ్ పంపిస్తే మంచిగా ఒక సైనసోయిడల్ వేవ్ ఫామ్ కనిపిస్తుంది. సైనసోయిడల్ అంటే ఇలా చాలా స్మూత్గా ఉంటుంది. సో స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఏం పంపిస్తానంటే ఒక ట్రయాంగిల్ వేవ్ ఫామ్ పంపిస్తాను. చూసారా, ట్రయాంగిల్ వేవ్ ఫామ్ ఎంత క్లియర్గా నైస్ షార్ప్ ఎడ్జెస్ ఎలా మంచిగా ఉన్నాయో. సో ఇలా నా సిగ్నల్ జనరేటర్ను ఉపయోగించి డిఫరెంట్ టైప్ ఆఫ్ సిగ్నల్స్ని జనరేట్ చేసి బయటికి పంపించవచ్చు. ఆ బయటకు వచ్చే సిగ్నల్ని నా ఆసిలోస్కోప్ను ఉపయోగించి మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. ఓకే, ఇప్పుడు సేమ్ సిగ్నల్స్ని నా మల్టీమీటర్కి కూడా పంపిస్తాను. ఓకే, నా మల్టీమీటర్కి కూడా పంపిస్తే నా మల్టీమీటర్లో ఎలాంటి రీడింగ్స్ వస్తున్నాయి, ఎలాంటి అవుట్పుట్ వస్తుందో మీరే చూడండి. దానికోసం ఏం చేస్తాను అని అంటే, ఈ ఇన్పుట్ దగ్గర ఒక స్ప్లిటర్ ఉపయోగిస్తాను అనమాట. ఇది ఒక టీ షేప్ స్ప్లిటర్ అంటారు దీన్ని. మీకు కనిపిస్తుందో లేదో, ఈ స్ప్లిటర్ పెట్టి దీనికి ఇటొక వైరు ఇంకొక బిఎన్సి కనెక్టర్ తీసుకుని
2 బిఎన్సీ కనెక్టర్లు కనెక్ట్ చేసి ఇప్పుడు దాన్ని నా సిగ్నల్ జనరేటర్ యొక్క అవుట్పుట్ కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తాను అని అంటే డీసీ వేవ్ ఫామ్ పంపిస్తాను. ఓకే, డీసీ వేవ్ ఫామ్ ఇక్కడ ఏం చూపిస్తుంది, మంచి ఒక డీసీ లైన్ అని చెప్పి చూపిస్తుంది. ఇప్పుడు సేమ్ సిగ్నల్ని ఈ వైర్ని నా మల్టీమీటర్ కనెక్ట్ చేస్తాను. దానికోసం నా దగ్గర ఇంకొక అడాప్టర్ ఉంది, బిఎన్సీ టు బనానా క్లిప్స్ అనమాట. పెట్టి దీన్ని కనెక్ట్ చేసి నా మల్టీమీటర్ని డీసీలో పెట్టుకుంటాను. ఇక్కడ మీకు కనిపిస్తున్న స్క్రీన్ మీద ఎంత చూపిస్తుంది, క్లియర్గా 4 volts అని చెప్పి క్లియర్గా చూపిస్తుంది కదా. నా మల్టీమీటర్ ఏమో 4 volts అని చూపిస్తుంది. అలాగే నా ఆస్ట్రోస్కోప్ కనుక చూసినట్టయితే ఇంతకుముందు చెప్పాను కదా, ఇది ఈచ్ డివిజన్ 2 volts, 2 బాక్సులు ఉన్నాయి కాబట్టి 2 2s are 4 volts. సో ఈ ఆస్ట్రోస్కోప్ 4 volts అని చూపిస్తుంది, నా మల్టీమీటర్ కూడా 4 volts అని చెప్పి క్లియర్గా చూపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాను అంటే డీసీ సిగ్నల్ బదులు ఒక స్క్వేర్ సిగ్నల్ని పంపిస్తాను. స్క్వేర్ సిగ్నల్ని పంపించాను. స్క్వేర్ సిగ్నల్ని పంపిస్తే నా ఆస్ట్రోస్కోప్ ఏమో మంచిగా నైస్గా ఒక స్క్వేర్ వేవ్ ఫామ్ అని చూపిస్తుంది. ఇంకేం చూపిస్తుంది కావాలంటే దీని యొక్క ఫ్రీక్వెన్సీ, ఇక్కడ మీరు చూసినట్టయితే దాని యొక్క ఫ్రీక్వెన్సీ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 980 kHz ఉంది. ఈ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ 985 kHz ఉంది. అలాగే దాని పీరియడ్ ఎంత ఉంది, 1 microsecond. దీని యొక్క ఈ సిగ్నల్ యొక్క పీరియడ్ 1 microsecond ఉంది, ఫ్రీక్వెన్సీ ఏమో 985 kHz ఉంది. ఇలా మనకి ఎన్ని కావాలంటే అలా, ఎంత ఇన్ఫర్మేషన్ కావాలంటే అంత ఇన్ఫర్మేషన్ నా ఆస్ట్రోస్కోప్ క్లియర్గా చూపిస్తుంది. నా మల్టీమీటర్ ఏమో 31.7 millivolts DC అని చెప్పి చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ సిగ్నల్ ఎలా చేంజ్ అవుతూ ఉంది కాబట్టి ఆల్టర్నేట్గా చూపిస్తుంది కాబట్టి దాని యొక్క రూట్ మీన్ స్క్వేర్, మన మల్టీమీటర్ ఎప్పుడు కూడా రూట్ మీన్ స్క్వేర్ చూపిస్తుంది కాబట్టి ఇక్కడ 31.6 millivolts DC అని చెప్పి చూపిస్తుంది. ఇప్పుడు నేను సైనూసోయిడల్ వేవ్ ఫామ్ని పంపిస్తాను. సైన్ వేవ్ ఫామ్ను పంపిస్తే నా ఆస్ట్రోస్కోప్ మంచిగా సైన్ వేవ్ ఫామ్ చూపిస్తుంది, ఫ్రీక్వెన్సీ ఎంతో చెప్తుంది, అలాగే పీరియడ్ ఎంతో కూడా చెప్తుంది. కానీ నా మల్టీమీటర్ మాత్రం స్టిల్ 39.2 millivolts అనే చెప్తుంది. స్క్వేర్ వేవ్కి అరౌండ్ 37 millivolts అని చెప్పింది, సైనూసోయిడల్ వేవ్స్కి అరౌండ్ 38 millivolts అని చెప్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ట్రయాంగిల్ వేవ్ ఫామ్ పంపిస్తాను. ట్రయాంగిల్ వేవ్ ఫామ్ పంపిస్తే నా ఆస్ట్రోస్కోప్ యాజ్ యూజువల్గా ఆ ట్రయాంగిల్ వేవ్ ఫామ్ అని చూపిస్తాను, ఆ సిగ్నల్ ఎలా మారుతుంది, దాని యొక్క షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయా, సాఫ్ట్ ఎడ్జెస్ ఉన్నాయా చూపిస్తుంది, దాని యొక్క ఫ్రీక్వెన్సీ, పీరియడ్, ఇలా ఎంత ఇన్ఫర్మేషన్ కావాలంటే అంత ఇన్ఫర్మేషన్ నా ఆస్ట్రోస్కోప్ చూపిస్తుంది. కానీ నా మల్టీమీటర్ మాత్రం స్టిల్ అదే 38 millivolts DC అనే చూపిస్తుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, నువ్వు ఏ సిగ్నల్ అయినా పంపి, డీసీ పంపి, ఏసీ పంపి, స్క్వేరు, ట్రయాంగిల్, రెక్టాంగిల్, ఈ ప్రపంచంలో ఉన్న ఎన్ని రకాల సిగ్నల్స్ని ఒక మల్టీమీటర్కి పంపించినా కూడా మన మల్టీమీటర్ కేవలం నెంబర్స్ని అంటే వోల్టేజ్ రీడింగ్ని మాత్రమే చెప్పిద్ది. అంటే లిమిటెడ్ ఇన్ఫర్మేషన్, జస్ట్ 37.6 millivolts DC అనే చెప్పిద్ది. అంతకు మించి మనకి ఇంకేం ఇన్ఫర్మేషన్ రాదు. అదే మన ఆస్ట్రోస్కోప్ అయితే ఆ సిగ్నల్ ఎలాంటి సిగ్నల్, అది సైనూసోయిడల్ సిగ్నలా, స్క్వేరా, రెక్టాంగిలా, ట్రయాంగిలా చెప్పిద్ది. దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత, దాని యొక్క టైం పీరియడ్ ఎంత, దాని యొక్క వేవ్ లెంత్ ఎంత, దాని యొక్క రైజింగ్ ఎడ్జ్ ఎంత, దాని యొక్క ఫాలింగ్ ఎడ్జ్ ఎంత, ఇవన్నీ కూడా అంత కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన ఆస్ట్రోస్కోప్ చెప్పిద్ది. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. మాలాంటి వాళ్ళం అందరూ కూడా ఎందుకు ఆస్ట్రోస్కోప్ గురించి నేర్చుకోవాలి, ఆస్ట్రోస్కోప్ ఖచ్చితంగా వాడటం మనకు రావాలి అని ఎందుకు చెప్తాము అని అంటే, నువ్వు ఏ సిగ్నల్ పంపించినా మల్టీమీటర్ మాత్రం ఒక నెంబరే చూపిస్తే, ఆస్ట్రోస్కోప్ మాత్రం ఆ సిగ్నల్ ఏంటి, దాని పూర్వత్వాలు, దాని అటు 7 తరాలు ఇటు 7 తరాల ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెప్పిద్ది అనమాట. సో మనం ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉపయోగించి టెస్టింగ్లు చేయటం, ట్రబుల్ షూట్లు చేయటం, అనలైజులు చేయటం, డిజైన్ వర్క్ చేయటం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అసలు ఈ సిగ్నల్ అంటే ఏంటి, ఈ సిగ్నల్ని ఎలా మెజర్ చేస్తారు, ఈ సిగ్నల్ యాంప్లిట్యూడ్ అంటే ఏంటి, టైం బేస్ అంటే ఏంటి, దాని యొక్క పీక్ టు పీక్ వోల్టేజ్ ఏంటి, ఆర్ఎంఎస్ వోల్టేజ్ ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. గ్రాఫ్ అంటే ఏంటి, ఎక్స్ యాక్సిస్ అంటే ఏంటి, వై యాక్సిస్ అంటే ఏంటి, వేవ్ ఫామ్ని అంటే ఒక సిగ్నల్ని గ్రాఫ్ మీద ఎలా డ్రా చేస్తారు, అలా డ్రా చేసిన తర్వాత ఎలా మెజర్మెంట్ చేస్తారు, వోల్టేజ్ ఇటు పక్క మెజర్ చేస్తారు, టైం ఇటు పక్క మెజర్ చేస్తారు, పీక్ టు పీక్ వోల్టేజ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఫస్ట్ తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, చిన్నప్పుడు మన స్కూల్లో నేర్చుకునే ఉంటాం, గ్రాఫ్ అనగానే ఇలా ఒక గ్రాఫ్ పేపర్ అంటే బాక్సెస్గా ఉన్న ఒక గ్రాఫ్ పేపర్ మీద గ్రాఫ్స్ జనరల్గా డ్రా చేస్తాం. ఇలా ఈ లైన్ ఏమో ఎక్స్ యాక్సిస్ లైన్ అని అంటాం, ఇట్లా అడ్డంగా ఉండే లైన్ ఏమో దీన్నేమో వై యాక్సిస్ అని చెప్పి అంటాం. దీన్నే వర్టికల్ లైన్ కాబట్టి దీన్ని వర్టికల్ యాక్సిస్ అని చెప్పి కూడా అంటారు. ఇదేమో హారిజాంటల్ లైన్ కాబట్టి హారిజాంటల్ యాక్సిస్ అని చెప్పి అంటారు. మనం జనరల్గా సిగ్నల్స్ని మెజర్ చేసేటప్పుడు వై యాక్సిస్ మీద ఏమో వోల్టేజ్ని మెజర్ చేస్తాం,
ఎక్స్ యాక్సిస్ మీదేమో టైంని మెజర్ చేస్తాం. ఒక సైనసోయిడల్ వేవ్ ఫామ్ని డ్రా చేస్తాను. అది చూడండి ఆ సైనసోయిడల్ వేవ్ ఫామ్ ఎలా ఉంటుందో. ఇలా ఉంటుంది కదా, ఇదేమో ఎక్స్ యాక్సిస్ ఇటు పక్క, ఇటు కూడా డ్రా చేద్దాం. ఇక్కడ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇటు సైడ్ ఉండేదాన్నేమో దీనేమో పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అని అంటారు, ఇటు పక్క దాన్నేమో నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ అంటారు. ఇటు పక్క ఉన్నదేమో పాజిటివ్ వై యాక్సిస్ అంటారు, ఇటు పక్క ఉన్నదేమో నెగిటివ్ వై యాక్సిస్ అని అంటారు. ఇదందరూ కూడా మనం చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకున్నాం కదా. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నదంటే ఈ డిస్టెన్స్ని వోల్టేజ్ లెవెల్ అని చెప్పి అంటారు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నదాన్ని దీన్ని ఏమంటారు అని అంటే పీక్ టు పీక్ వోల్టేజ్. ఈ టాప్ మోస్ట్ లెవెల్ నుంచి ఈ బాటమ్ మోస్ట్ లెవెల్ వరకు ఉన్నదాన్నేమో వోల్టేజ్ పీక్ టు పీక్ వోల్టేజ్ అని అంటారు. అదే ఇది జీరో, మర్చిపోయాను, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది 0 పాయింట్ అనమాట, ఇది 0 లెవెల్, ఇది 0 పాయింట్. ఈ 0 పాయింట్ నుంచి ఇటు పైకి ఉన్నదాన్నేమో నార్మల్గా వోల్టేజ్ లెవెల్ అని చెప్పి అంటుంటారు. ఈ సిగ్నల్ని ఎలా మెజర్ చేస్తారు? ఇప్పుడు ఈ సిగ్నల్కి వోల్టేజ్ ఎంత ఉందో చూడాలి అంటే ముందు చెప్పాను కదా, ప్రతి గ్రాఫ్ కూడా బాక్సెస్గా డివైడ్ చేస్తారని. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక బాక్సు, 2 బాక్సులు, 3 బాక్సులు, అంటే ఈ సిగ్నల్ యొక్క లెవెల్ 3 బాక్సులు ఉంది. ఓకే, ఒక బాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ 1 బాక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 వోల్ట్ అని చెప్పి మనం అనుకున్నాం అనుకో. ఇక్కడ 3 బాక్సెస్ ఉంది కాబట్టి దీని లెవెల్ వచ్చేసి 3 వోల్ట్స్ కదా, అంటే వోల్టేజ్ లెవెల్ వచ్చేసేమో 3 వోల్ట్స్. అదే పీక్ టు పీక్ అయితే ఏమవుద్ది, ఇటు ఒక బాక్స్ ఉంది, 2 బాక్స్ ఉంది, ఇటు 3 బాక్స్ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమని చెప్పుకున్నాం, పీక్ టు పీక్ అనుకున్నాం కదా. 3 + 3 6 బాక్సెస్, ఒక్కొక్క బాక్స్ 6 వోల్ట్స్ కాబట్టి పీక్ టు పీక్ ఏమో 6 వోల్ట్స్ అని చెప్పి రాసుకున్నాం కదా. ఎక్స్ యాక్సిస్లో ఏం చేస్తారు అని అంటే వేరే కలర్ యూజ్ చేస్తాను, బ్లాక్ ట్రై చేస్తాను. ఒక్కొక్క బాక్స్ 1 బాక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 1 సెకండ్ అని చెప్పి కనుక అన్నాను అనుకోండి. ఇప్పుడు ఈ సిగ్నల్ ఇక్కడ నుంచి ఇక్కడికి 1 బాక్స్, 2 బాక్స్, 3 బాక్స్, 4 బాక్స్లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి 4 సెకండ్స్. అలాగే ఈ డౌన్ ఉన్నది 1, 2, 3, 4 బాక్సెస్ ఉంది కాబట్టి ఇవి 4 సెకండ్స్. ఓకే, అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మొత్తం 8 సెకండ్స్ ఉంది. ఈ పాయింట్ నుంచి అంటే ఈ పాయింట్ నుంచి ఇక్కడ వరకు దీన్ని వచ్చేసి 1 సైకిల్ అని చెప్పి అంటారు. ఓకే, దీని యొక్క 1 సైకిల్ వచ్చేసి 8 సెకండ్స్, అంటే దీని టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 8 సెకండ్స్ అని చెప్పి అంటారు. జనరల్గా ఇక్కడ నేను బాక్స్ అని చెప్పాను కదా, ఆస్టోస్కోప్లో ఏమంటారంటే ఒక బాక్స్ అనకుండా గ్రిడ్ అని చెప్పి కూడా అంటారు, లేకపోతే డివిజన్ అని చెప్పి కూడా అంటారు. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఎక్స్ యాక్సిస్లో ఒక్కొక్క బాక్స్ 1 సెకండ్ అన్నాం కాబట్టి 1 సెకండ్ పర్ డివిజన్. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ టెర్మినాలజీ మీరు అర్థం చేసుకోవాలి. ఒక్కొక్క బాక్స్ 1 సెకండ్ అన్నాం కాబట్టి ఒక్కొక్క డివిజన్ కూడా 1 సెకండ్ పర్ డివిజన్ అని చెప్పి అంటారు. అదే వై యాక్సిస్లో మనం ఏమనుకున్నాం, ఒక్కొక్క బాక్స్ 1 వోల్ట్, ఒక్కొక్క బాక్స్ 1 వోల్ట్ అనుకున్నాం కాబట్టి ఇది 1 వోల్ట్ పర్ డివిజన్ అని చెప్పి అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఇది అర్థమైతేనే మీరు ఫర్దర్గా ఆస్ట్రోస్కోప్లో మీకు కనపడే వేవ్ ఫామ్స్ ఏంటి, వాటిని ఎలా మెజర్ చేస్తారు ఏంటి అన్నది మీకు అర్థమవుతుంది. ఆస్ట్రోస్కోప్ ఏం చేస్తుందో చెప్పనా తెలుసా? ఇక్కడ నుంచి సిగ్నల్ రికార్డ్ చేయడం మొదలుపెట్టింది. ఇక్కడ నుంచి ఇటు పక్క ఉన్న దాన్నేమో పోస్ట్ ట్రిగ్గర్డ్ సిగ్నల్ అని చెప్పి అంటారు. అదే ఇటు పక్క ఈ 0 లైన్ నుంచి ఇటు పక్క ఉన్న దాన్నేమో ప్రీ ట్రిగ్గర్ అని చెప్పి అంటారు. ఇదేమో మన ట్రిగ్గర్ పాయింట్ అనమాట. ట్రిగ్గర్ పాయింట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత నేను ఫర్దర్గా వీడియోలో ఈ ట్రిగ్గర్ పాయింట్ అంటే ఏంటి కూడా చెప్తాను. ట్రిగ్గర్ పాయింట్ ఏంటి అని అంటే ఎక్కడైతే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కలుస్తాయో ఆ పాయింట్ని ట్రిగ్గర్ పాయింట్ అంటారు. ఇక్కడ ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇవి రెండు కలిసిన పాయింట్, ఈ 0 పాయింట్ని ఈ ట్రిగ్గర్ పాయింట్ అని చెప్పి అంటారు. ఇక్కడ నుంచి ఈ ట్రిగ్గర్ పాయింట్ నుంచి మన ఆస్ట్రోస్కోప్ సిగ్నల్ని రికార్డ్ చేయడం మొదలుపెట్టింది. ఇది ఆస్ట్రోస్కోప్కే కాదు, ఇది మీరు ఇక్కడ నుంచి మీరు మంచి ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవ్వాలంటే మాత్రం ఇది బేసిక్ గ్రాఫ్స్ గురించి మీకు ఖచ్చితంగా అందరికీ తెలిసి ఉండాలి. సో ఇప్పటివరకు మనం ఏమేమి నేర్చుకున్నామో ఒక్కసారి ఒక చిన్న రీక్యాప్ వేసుకుందాం. రీక్యాప్ అంటే ఇప్పటివరకు మనం ఏమేమి నేర్చుకున్నామో ఒకసారి చూద్దాం. ఫస్ట్ అసలు ఆస్ట్రోస్కోప్ అంటే ఏంటి? ఆస్ట్రోస్కోప్ అంటే ఏంటి? మనం పంపించే ఒక వోల్టేజ్ సిగ్నల్ని వీడియోలాగా రికార్డ్ చేసి స్క్రీన్ మీద చూపించే ఒక టెస్ట్ ఎక్విప్మెంట్నే మనం ఆస్ట్రోస్కోప్ అంటాం. నెక్స్ట్, ఆస్ట్రోస్కోప్ని ఎందుకు ఉపయోగిస్తారు? ఎందుకు అనంటే ఒక మల్టీమీటర్ అన్నది తక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి
మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని అంటే మనం ఆస్ట్రోస్కోప్ని ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఒక ఆస్ట్రోస్కోప్కి మల్టీమీటర్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకున్నాం. సో ఆస్ట్రోస్కోప్ ఏం చేస్తుంది, మనం పంపించే సిగ్నల్ ఒక వీడియో లాగా రికార్డ్ చేసి ఎక్కువ ఇన్ఫర్మేషన్ చూపిస్తే, మన మల్టీమీటర్ మాత్రం జస్ట్ ఒక ఫోటో తీసి ఆ ఫోటోలో వచ్చిన వోల్టేజ్ వాల్యూని మనకి స్క్రీన్ మీద చూపిస్తుంది. అదే ఒక ఆస్ట్రోస్కోప్కి మల్టీమీటర్కి ఉన్న ఒక ప్రైమరీ డిఫరెన్స్. తర్వాత ఈ సిగ్నల్ అంటే ఏంటి, పీక్ టు పీక్ వోల్టేజ్ అంటే ఏంటి, వోల్టేజ్ అంటే ఏంటి, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అంటే ఏంటో కూడా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం సపోజ్ ఒక ఆస్ట్రోస్కోప్ కొనుక్కున్నప్పుడు మనకు ఆస్ట్రోస్కోప్తో పాటు ఏమేమి టూల్స్ వస్తాయో ఒకసారి చూద్దాం. అంటే ఆస్ట్రోస్కోప్ కొనుక్కున్నప్పుడు కానీ, లేకపోతే మీరు ల్యాబ్ ప్రాక్టికల్ ఎగ్జామ్ కోసం ల్యాబ్లోకి వెళ్తే ఆస్ట్రోస్కోప్తో పాటు మనకి ఏమేమి టూల్స్ ఇస్తారో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ నేను ఈ ఆస్ట్రోస్కోప్ కొనుక్కున్నప్పుడు ఈ ఆస్ట్రోస్కోప్తో పాటు ఒక పవర్ కేబుల్ ఒకటి వస్తుంది. అన్నిటికీ కూడా పవర్, ఈ ఆస్ట్రోస్కోప్కి పవర్ ఇవ్వాలి కాబట్టి వెనక పవర్ కేబుల్ ఒకటి ఉంటుంది అనమాట. దాన్ని మనం ఆస్ట్రోస్కోప్ కనెక్ట్ చేస్తాము. తర్వాత ఇక్కడున్న నా ఆస్ట్రోస్కోప్కి 4 ఇన్పుట్ ఛానల్స్ ఉన్నాయి. ఒకేసారి 4 సిగ్నల్స్ని రికార్డ్ చేయగలదు. అందుకోసం నాకు 4 ఇన్పుట్ ఛానల్స్ ఉన్నాయి. కొన్ని ఆస్ట్రోస్కోప్స్కి 2 ఇన్పుట్ ఛానల్సే ఉంటాయి, కొన్ని ఆస్ట్రోస్కోప్స్కి ఒక ఛానలే ఉంటుంది. కొన్ని అడ్వాన్స్డ్ అయితే కొన్ని మీరు 10 లక్షల కనుక పెట్టగలిగినట్టయితే 8 ఇన్పుట్ ఛానల్స్ ఉండే, 10 ఇన్పుట్ ఛానల్స్ ఉండే ఆస్ట్రోస్కోప్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. సో ఇక నా దానికి 4 ఇన్పుట్ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఈ 4 ఇన్పుట్ ఛానల్స్కి కనెక్ట్ చేయడం కోసం నాకు 4 ప్రోబ్స్ ఇచ్చారు. ప్రోబ్స్ అంటే ఇలా ఉంటాయి అన్నమాట. ఒకవైపు ఏమో దీనికి బిఎన్సి కనెక్ట్ ఉంటుంది, ఇంకొక వైపునేమో ఇలాంటి కనెక్ట్ ఉంటుంది అనమాట. మీరు అందరూ ఖచ్చితంగా ఇలాంటి కనెక్టర్స్ ఎప్పుడో చూసే ఉంటారు. ఇదేమో మనం ఏ సిగ్నల్ అయితే మెజర్ చేయాలనుకుంటున్నామో ఆ సిగ్నల్కి ఈ పిన్నుని కనెక్ట్ చేస్తాము. ఇదేమో గ్రౌండ్ రెఫరెన్స్ పిన్ అనమాట. అంటే ఇది రెఫరెన్స్ పిన్. సో మీరు దేన్నైతే రెఫరెన్స్గా తీసుకోవాలనుకుంటున్నారో అక్కడ ఈ రెఫరెన్స్ గ్రౌండ్ వైర్ని కనెక్ట్ చేయాలి. ఏ సిగ్నల్ అయితే మెజర్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఈ పిన్ని కనెక్ట్ చేయాలి. సో ఇక్కడ నాకు 4 ఛానల్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఇలాంటివి 4 ప్రోబ్స్ ఇచ్చారు. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ వస్తుంది, వీటిని ప్రోబ్స్ అని ఎందుకు అంటారు అని చెప్పి చాలామందికి డౌట్ వస్తుంది. ఏంటి అంటే ఇక్కడ మనం ఈ ఆస్ట్రోస్కోప్కి సిగ్నల్ పంపించేటప్పుడు నాయిస్, ఇప్పుడు బయట నుంచి ఈఎంఐ రేడియేషన్, ఈఎంసీ ఈఎంఐ రేడియేషన్ వస్తుంటుంది కాబట్టి ఆ రేడియేషన్ అంతా ఈ ఇన్పుట్ సిగ్నల్లోకి వెళ్తే మనకి స్క్రీన్ మీద కనిపించే సిగ్నల్ కరెక్ట్గా కనపడదు. అందుకోసం మనం ఏం చేస్తామంటే అలా నాయిస్ ఇండ్యూస్ అవ్వకుండా, అంటే దాని లోపలికి నాయిస్ వెళ్లకుండా ఉండటం కోసం మనం ఈ ఇన్పుట్ ఛానల్స్కి కనెక్ట్ చేసే వైర్స్ నార్మల్ వైర్స్ కాకుండా ఇన్సులేటెడ్ కోయాక్సిల్ వైర్స్ని వాడతాం అనమాట. సో ఇప్పుడు ఈ వైర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కోయాక్సిల్ వైర్స్ అనమాట. వీటికి ఇన్సులేషన్ ఉంటుంది, దాని ద్వారా అవి నాయిస్ని పికప్ చేసుకోవు. అందుకోసమే వీటిని ప్రోబ్స్ అని చెప్పి అంటారు. అలాగే దీని లోపల ప్యాసివ్ సర్క్యూట్లు ఉంటాయి, అంటే కొన్ని కెపాసిటర్స్, కొన్ని రెసిస్టర్స్ కూడా ఉంటాయి ఈ కేబుల్ లోపల. అందుకోసమే వీటిని ప్యాసివ్ ప్రోబ్స్ అని చెప్పి అంటారు అనమాట. దీంతో పాటు ఇంతకుముందు మీకు చూపించినట్టుగా ఇలా బిఎన్సి కనెక్టర్స్ వస్తాయి అనమాట. అంటే ఇవి కూడా కోయాక్సిల్ కేబుల్సే. వీటికి 2 వైపులా కూడా బిఎన్సి కనెక్టర్స్ ఉంటాయి. ఇలా ఒక స్క్రూ డ్రైవర్ వస్తుంది అనమాట. ఇది ఒక ప్లాస్టిక్ స్క్రూ డ్రైవరు. దీన్ని ఉపయోగించి మనం ఈ ప్రోబ్స్ మీద కంపన్సేషన్ కెపాసిటర్ అని చెప్పి ఉంటుంది అనమాట. దాని గురించి కూడా ఇప్పుడు ఇంకొద్దిసేపట్లో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ కెపాసిటర్ని అడ్జస్ట్ చేయడం కోసం ఇలా మనకు ఒక స్క్రూ డ్రైవర్ వస్తుంది అనమాట. ఇది మెటాలిక్ స్క్రూ డ్రైవర్ కాదు, ప్లాస్టిక్ స్క్రూ డ్రైవర్ ఇస్తారు. ఎందుకు అని అంటే ఈఎస్డి ఎనర్జీ వల్ల ప్రోబ్స్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా ఉండటం కోసం మనకి ఇలా ఒక ప్లాస్టిక్ స్క్రూ డ్రైవర్ ఇస్తారు. మీకు ఈఎస్డి ఎనర్జీ అంటే ఏంటో కనుక తెలియకపోతే మాత్రం రీసెంట్గా ఒక పీసీబీ రిపేర్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను. దాంట్లో ఈఎస్డి గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీళ్ళు ఆ వీడియో చూడండి. ఓకే, వీటితో పాటు ఇలా కొన్ని ప్లాస్టిక్ కలర్ఫుల్గా ఉండే రింగులు ఇస్తారు. ఈ రింగ్స్ని మనం ఇలా మన బిఎన్స్ ప్రోబ్స్ మీద పెట్టుకుంటాము, ఎందుకంటే ఐడెంటిఫికేషన్ ఈజీగా అవుతుంది కాబట్టి. ఇక్కడ ఈ ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క కలర్ ఇచ్చారు. ఎల్లో, బ్లూ, పింక్, వైలెట్, ఇలా 4 డిఫరెంట్ కలర్స్ ఇచ్చారు కాబట్టి నా ప్రోబ్స్ కూడా నేను ఇప్పుడు ఇది చూసారు, ఇది ఎల్లో కలర్ ప్రోబు, ఇదేమో బ్లూ కలర్ ప్రోబు. ఇలా డిఫరెంట్ మన ప్లాస్టిక్ వాటి మీద పెట్టుకుంటే ఐడెంటిఫికేషన్ ఈజీ అవుతుంది. సో మీరు ఒక ఆస్ట్రోస్కోప్ కొనుక్కున్నప్పుడు మీకు ఇవన్నీ కూడా ఒక ఆస్ట్రోస్కోప్తో పాటు వస్తాయి. ఇప్పుడు మనం ఒక ఆస్ట్రోస్కోప్ యొక్క ఇంటర్ఫేస్ గురించి నేర్చుకుందాం. ఇంటర్ఫేస్ అంటే ఏంటి? ఈ ఆస్ట్రోస్కోప్ మీద ఉండే ఈ బటన్స్, నాబ్స్, సెట్టింగ్స్, ఈ టచ్ స్క్రీన్ మీద ఉండే ఆప్షన్స్, వీటన్నిటి గురించి కూడా ఇప్పుడు మనం నేర్చుకుందాం. గైస్, ఇప్పుడు మీకు చిన్న విషయం చెప్తాను, ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటి అని అంటే ఒక ఆస్ట్రోస్కోప్, ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆస్ట్రోస్కోప్లో అయితే ఆప్షన్స్ ఒక చార్ట్ ఉంటాయి. ఓకే, మీ దగ్గర ఉన్న ఆస్ట్రోస్కోప్లో ఆప్షన్స్ అన్నీ కూడా డిఫరెంట్ చార్ట్ ఉంటాయి. కానీ భయపడకండి, ప్రతి ఆస్ట్రోస్కోప్లో కూడా ఇప్పుడు నేను చెప్పబోయే 5 సెక్షన్స్ మాత్రమే ఉంటాయి. ఈ 5 సెక్షన్స్ కన్నా ఎక్కువ అస్సలు ఉండవు. కాకపోతే నా ఆస్ట్రోస్కోప్లో ఒక చార్ట్ ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా మీ ఆస్ట్రోస్కోప్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 2 సెల్ ఫోన్స్ తీసుకోండి. ఒకటేమో శాంసంగ్ ఆండ్రాయిడ్ ఫోన్ ఒకటి తీసుకోండి, ఒకటేమో యాపిల్ వాళ్ళ ఐఫోన్ తీసుకోండి.
వీటితో మనం ఏం చేస్తాము, అన్ని ఫోన్స్తో కూడా కాల్ చేసుకుంటాము, ఫోటోలు దిగుతాము, వీడియోలు చూస్తాము, సోషల్ మీడియా బ్రౌజింగ్ చేస్తాము, ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేస్తాము. ఈ 2 సెల్ ఫోన్స్తో కూడా ఇవన్నీ చేయొచ్చు. కానీ వీటి రెండింటి యొక్క ఇంటర్ఫేస్ అన్నది డిఫరెంట్గా ఉంటుంది. అంటే దీని దగ్గర ఆండ్రాయిడ్లో ఆప్షన్స్ అన్నీ ఒక చాట్ ఉంటే, ఐఫోన్లో ఆ సేమ్ ఆప్షన్స్ అన్నీ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి. కానీ వీటి రెండింటితో కూడా మనం చేసే పనులు సేమ్ కదా. సిమిలర్లీ ఆసిలోస్కోప్స్ కూడా అంతే. ఒక ఆసిలోస్కోప్లో ఆప్షన్స్ అన్నీ ఒక చాట్ ఉంటే, వేరే ఆసిలోస్కోప్లో సేమ్ ఆప్షన్స్ అన్నీ కూడా డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి. అంతే తప్ప దానికి దీనికి మాత్రం పెద్దగా డిఫరెన్స్ మాత్రం ఏముండవు. అన్నిటిలో కూడా ఇప్పుడు నేను చెప్పబోయే 5 సెక్షన్స్ మాత్రమే ఉంటాయి. కొన్ని ఎక్స్పెన్సివ్ వాటిల్లో ఇంకొన్ని ఏమైనా ఎక్స్ట్రా ఉండొచ్చేమో, కానీ బేసిక్గా 99% అన్ని ఆసిలోస్కోప్స్లో కూడా ఇప్పుడు నేను చెప్పబోయే 5 సెక్షన్సే ఉంటాయి. మీరు ఈ 5 సెక్షన్స్ గురించి కరెక్ట్గా నేర్చుకున్నారు అని అంటే మాత్రం ఏ ఆసిలోస్కోప్నైనా సరే చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. సో ప్రతి ఆసిలోస్కోప్లో కూడా ఒక వర్టికల్ మెనూ అనేది ఉంటుంది, హారిజాంటల్ మెనూ ఉంటుంది, ట్రిగ్గర్ మెనూ ఉంటుంది, అలాగే ఎడిషనల్ మెనూ ఉంటుంది, అలాగే ఛానల్స్ ఉంటాయి. ఈ 5 మాత్రమే ఉంటాయి. వర్టికల్ మెనూ అంటే ఏంటి? వర్టికల్ అంటే ఇట్లా అడ్డంగా కదా, అంటే ఒక సిగ్నల్ని దాని యొక్క హైట్ని అడ్జస్ట్ చేయడానికి మనం వర్టికల్ మెనూను వాడతాము. హారిజాంటల్ మెనూ అంటే ఏంటి? హారిజాంటల్ అంటే ఇట్లా కదా, అంటే దాని యొక్క సిగ్నల్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయడానికి ఈ హారిజాంటల్ సెక్షన్ని వాడతాం. 2 అయిపోయినాయి. 3వది ఏంటి? ట్రిగ్గర్ మెనూ. ఈ ట్రిగ్గర్ మెనూతో ఏం చేస్తాము అని అంటే, ఎక్కడి నుంచి ఒక వీడియోని రికార్డ్ చేయాలో ఆ ట్రిగ్గర్ మెనూని ఉపయోగించి మనం ఆసిలోస్కోప్కి చెప్తాము. దాని గురించి కూడా నేను చాలా డీటెయిల్గా ఇంకొంచెం సేపులో చెప్తాను. 4th సెక్షన్ వచ్చేసి ఎడిషనల్ సెక్షన్ అనమాట. ఎడిషనల్ అంటే ఇప్పుడు ఒక సెల్ ఫోన్ తీసుకున్నారనుకోండి, అన్ని సెల్ ఫోన్స్లో కూడా ఇప్పుడు ఎడిషనల్ ఆప్షన్స్ లైక్ కంపాసు, క్యాలిక్యులేటరు, లేకపోతే డిఫరెంట్ ఇన్బిల్ట్ యాప్స్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మనం వాడకపోయినా కానీ ఆల్రెడీ ఫోన్లో ఉంటాయి. మనం అవసరం ఉంటే వాడతాము, అవసరం లేకపోతే వాడం కదా. సిమిలర్లీ ఆసిలోస్కోప్లో కూడా ఎడిషనల్ మెనూస్ ఉంటాయి, ఎడిషనల్ ఆప్షన్స్ ఉంటాయి. అవన్నీ మనం వాడాలి అని అనుకుంటే, అంటే అవసరం వస్తే వాడతాము, అవసరం రాకపోతే వాడమన్నమాట. బిగినర్స్కి, ఒక ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళకైతే మాత్రం ఆ ఎడిషనల్ మెనూని ఎప్పుడు టచ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. 5th వన్ వచ్చేసి ఛానల్స్. ఇంతకుముందు చెప్పాను కదా, అంటే ఇక్కడ నా ఆసిలోస్కోప్కి ఇక్కడ ఉన్నాయి చూసారా, వీటిని ఇన్పుట్ ఛానల్స్ అంటారు. ఇవి అనలాగ్ ఇన్పుట్ ఛానల్స్. ఇక్కడ మనం అనలాగ్ సిగ్నల్స్ కనెక్ట్ చేస్తాము. ఇవన్నీ కూడా బిఎన్సి కనెక్టర్స్ ఉంటాయి. మనం ఏ సిగ్నల్ అయితే మెజర్ చేయాలి అనుకుంటున్నామో ఆ సిగ్నల్స్ని తీసుకొచ్చి ఈ ఇన్పుట్ అనలాగ్ ఛానల్స్ కనెక్ట్ చేస్తే మన ఆసిలోస్కోప్ ఆ సిగ్నల్స్ని చూపిస్తాయి. ఇక నా దగ్గర ఉన్న ఈ ఆసిలోస్కోప్కి 4 ఇన్పుట్ ఛానల్స్ అనేవి ఉన్నాయి. ఓకే, మీ దగ్గర ఉన్న ఆసిలోస్కోప్లో 2 ఇన్పుట్ ఛానల్స్ ఉండొచ్చు, లేకపోతే 6 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. తక్కువ కాస్ట్ ఆసిలోస్కోప్స్లో అయితేనేమో తక్కువ ఛానల్స్ ఉంటాయి. కొంచెం ఎక్స్పెన్సివ్ వాటిలో అయితేనేమో 4 ఛానల్స్ ఉంటాయి. ఇంకా బాగా ఎక్స్పెన్సివ్ అయితేనేమో 8 ఛానల్స్, 16 ఛానల్స్ ఉన్న ఆసిలోస్కోప్స్ కూడా నేను చూశాను. ఇక్కడ నా ఆసిలోస్కోప్ వచ్చేసి నేను అరౌండ్ 50,000 రూపీస్ పెట్టుకున్నాను. అందుకే నా దాంట్లో ఒక 4 ఛానల్స్ ఉన్నాయి. మీరు అంతకన్నా ఎక్కువ డబ్బులు, అంటే 1,00,000 2 లక్షలు పెట్టగలిగితే మాత్రం మీకు 6 ఛానల్స్ 8 ఛానల్స్ ఉన్న ఆసిలోస్కోప్ కూడా వస్తాయి అనమాట. సో ఇప్పుడు మనం డీటెయిల్డ్గా దీని యొక్క ఇంటర్ఫేస్ని ఎలా ఆపరేట్ చేయాలో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే, నా సిగ్నల్ జనరేటర్ ఉపయోగించి ఒక సైనుసోయిడల్ సిగ్నల్ని నా ఆసిలోస్కోప్లోకి పంపిస్తున్నాను. ఇంతకుముందు వాడిన ఒక బిఎన్సి టు బిఎన్సి కనెక్టర్ వాడి సిగ్నల్ జనరేటర్లను ఉపయోగించి ఒక సైన్ వేవ్ని జనరేట్ చేసి నా ఆసిలోస్కోప్లోకి పంపిస్తున్నాను. సో ఇక్కడ మీకు మంచిగా నా ఆసిలోస్కోప్ దాని యొక్క సైన్ వేవ్ని క్లియర్గా స్క్రీన్ మీద చూపిస్తుంది. దాని యొక్క ఫ్రీక్వెన్సీ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 924 కిలోహెర్ట్జ్ అని ఉంది. వోల్టేజ్ వచ్చేసేమో 20 volts ఈచ్ డివిజన్, అంటే ఇక్కడ 2 డివిజన్లు ఉన్నాయి కాబట్టి 40 volts. పీక్ టు పీక్ వచ్చేసేమో 80 volts ఉంది. ఫస్ట్ మనం ఒక వర్టికల్ సెక్షన్ గురించి చూద్దాం. వర్టికల్ సెక్షన్ అంటే ఏం చెప్పాను, ఇక్కడ నా ఆసిలోస్కోప్ మీద ఇక్కడ ఒక మంచిగా బాక్స్ గీసింది చూసారా, ఇది మొత్తం కూడా వర్టికల్ సెక్షన్. వర్టికల్ సెక్షన్లో 2 ఇంపార్టెంట్ బటన్స్ ఉంటాయి. ఒకటేమో వర్టికల్ స్కేల్ నాబు, ఇంకోటేమో వర్టికల్ పొజిషన్ నాబు. ఇది వర్టికల్ స్కేల్ నాబ్ అనమాట, ఇదేమో వర్టికల్ పొజిషన్ నాబ్. ఈ స్కేల్ నాబ్ ఉపయోగించి మనం సిగ్నల్ యొక్క హైట్ని ఇంక్రీజ్ చేస్తాం, హైట్ని ఇంక్రీజ్ చేయడం డిక్రీజ్ చేయడం చేస్తాం. అదే ఇక్కడ ఈ పొజిషన్ నాబ్ ఉపయోగించి సేమ్ సిగ్నల్ని పైకి కిందకి జరపవచ్చు. కావాలంటే ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. నా వర్టికల్ స్కేల్ నాబ్ని క్లాక్ వైజ్లో తిప్పితే దాని యొక్క హైట్ ఇంక్రీజ్ అవుతుంది, చూడండి, ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్లో తిప్పితే దాని యొక్క హైట్ అన్నది డిక్రీజ్ అవుతుంది, ఇంకా డిక్రీజ్ అయింది. చూసారా, ఆల్రెడీ మీరు ఒక బటన్ గురించి నేర్చేసుకున్నాం. ఇప్పుడు ఇది పొజిషన్ నాబ్ అని చెప్పాను కదా, ఈ పొజిషన్ నాబ్ ఏం చేస్తుందని చెప్పాను, సేమ్ సిగ్నల్ని పైకి కిందకి జరిపిద్దని చెప్పాను. స్క్రీన్ మీదే ఆ సిగ్నల్ని పైకి కిందకి జరిపిద్ది. ఇప్పుడు దీన్ని క్లాక్ వైజ్లో తిప్పితే సేమ్ సిగ్నల్ పైకి జరుగుతుంది, చూడండి, జరుగుతుంది కదా, సేమ్ సిగ్నల్ పైకి జరుగుతుంది.
ఇప్పుడు నేను యాంటీ క్లాక్ వైజ్లో తిప్పితే సేమ్ సిగ్నల్ అనేది కిందకి జరిగింది చూడండి. అంతే. సో వర్టికల్ సెక్షన్ అయిపోయింది, ఒక సెక్షన్ అయిపోయింది. ఇప్పుడు హారిజంటల్లోకి వద్దాం. హారిజంటల్లో సేమ్ ఉంటాయి. హారిజంటల్ స్కేల్ నాబు, హారిజంటల్ పొజిషన్ నాబు. దీన్ని ఉపయోగించి, హారిజంటల్ స్కేల్ నాబు ఉపయోగించి మనం సిగ్నల్ని ఇట్లా వెడల్పు చేయటం, తగ్గటం, వెడల్పు చేయటం, తగ్గటం, అంటే జూమ్ అవుట్, జూమ్ ఇన్, జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేయొచ్చు. అదే హారిజంటల్ పొజిషన్ ఉపయోగించి అదే సేమ్ సిగ్నల్ని లెఫ్ట్కి రైట్కి జరపొచ్చు. కావాలంటే చూడండి, ఇప్పుడు నా హారిజంటల్ స్కేల్ నాబ్ ఉపయోగించి నేను క్లాక్ వైజ్లో తిప్పుతుంటే సేమ్ సిగ్నల్ దాని యొక్క జూమ్ ఇన్ అవుతుంది చూడండి. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్లో తిప్పితే సేమ్ సిగ్నల్ జూమ్ అవుట్ అవుతుంది. జూమ్ ఇన్, జూమ్ అవుట్, అంతే. హారిజంటల్ సెక్షన్ అయిపోయింది. వర్టికల్ సెక్షన్లో 2 ఇంపార్టెంట్ బటన్స్ ఉంటాయి. ఏంటి? దానికి హైట్ని ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం. ఇంకోటేమో దాని యొక్క పొజిషన్ని జరపడం. హారిజంటల్లో కూడా 2 సేమ్ బటన్స్ ఉంటాయి. ఒకటేమో జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేయడానికి, ఇంకోటేమో దాని యొక్క పొజిషన్ని లెఫ్ట్ అండ్ రైట్ జరపడానికి. అయిపోయింది, 2 సెక్షన్స్ అయిపోయింది. ఇప్పుడు 3వ సెక్షన్ వచ్చేసి ట్రిగ్గర్ మెను. ఈ ట్రిగ్గర్ మెను గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు నేను మీకు ఒక సింపుల్ ఫోటో ఒకటి చూపిస్తాను. ఆ ఫోటో చూసి నవ్వకండి. ఈ ఫోటో కింద మీరు చూసినట్టయితే, ఈ ఫోటో ఆ రోజు వెదర్ బాగుంది, నేను వాకింగ్కి వెళ్ళాను, నేను నా వైఫ్ కలిసి వాకింగ్కి వెళ్ళినప్పుడు ఈ వెదర్ బాగుందని చెప్పి నా వైఫ్ నేను నాకు ఫోటో తీయమని చెప్పాను. సో తనకి ఏం చెప్పాను అని అంటే, ఇంకా చూడు నేను పైకి లేచినప్పుడు నాకు మంచి హైట్లో ఉన్నప్పుడు ఫోటో తీయని చెప్పాను. తను నేను చెప్పినట్టుగానే ఫోటో తీసింది. సో తనకు అప్పుడు నేను ఏం చెప్పాను, నేను కింద నుంచి ఎగిరి గాల్లోకి ఇంత హైట్కి లేచిన తర్వాత నువ్వు ఫోటో తీయి అంటే ట్రిగ్గర్, అంటే ఫోటో తీయి. ఇప్పుడు మన సెల్ ఫోన్లో ఫోటో తీసే బటన్ ఉంటుంది చూస్తారా, దాన్ని ట్రిగ్గర్ బటన్ అంటారు. డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ వాడే వాళ్ళకి కూడా తెలుసు, మనం ఫోటో తీసే బటన్ని ట్రిగ్గర్ బటన్ అంటారు. ఆ బటన్ ఎప్పుడు నొక్కాలి అని అన్నదాన్ని ఈ ట్రిగ్గర్ మెను ఉపయోగించి మనం ఆస్ట్రోస్కోప్కి చెప్తాం. ఎలా అయితే నా వైఫ్కి నేను గాల్లోకి లేచి ఈ హైట్కి రీచ్ అయిన తర్వాత ఫోటో తీయని చెప్పానో, సిమిలర్ వేలో నా ఆస్ట్రోస్కోప్కి కూడా నేను పంపించే సిగ్నల్ పలానా లెవెల్కి రీచ్ అయిన తర్వాత వీడియో రికార్డ్ చేయటం, అంటే సిగ్నల్ని వీడియోలాగా రికార్డ్ చేయటం మొదలుపెట్టు అని చెప్పి నేను నా ఆస్ట్రోస్కోప్కి చెప్పాలి. ఇక్కడ నేను నా ఆస్ట్రోస్కోప్కి ఏం చెప్తున్నాను అని అంటే, ఇక్కడ మీరు ట్రిగ్గర్ మెను కనుక చూసినట్టయితే సిగ్నల్ స్లోప్ ఏంటి పైకి యారో ఉంది చూసారా, ఇక్కడ ఉన్న సెట్టింగ్స్లో నేను ఏం చెప్తున్నానంటే, నా సిగ్నల్ కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు నువ్వు సిగ్నల్ని రికార్డ్ చేయటం మొదలుపెట్టు అని అన్నాను. ఇది 0 లైన్, ఈ మధ్యలో ఉంది 0 లైన్ కదా. ఈ వర్టికల్గానేమో ఇక్కడ ఈ మధ్యలో ఉంది, ఇది 0 లైన్. ఇదేమో ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ కలిసే పాయింట్ ఉంది చూసారా, అది 0 పాయింట్ అంటాం. ఆ 0 పాయింట్ దగ్గర నుంచి నా సిగ్నల్ పైకి వెళ్ళేటప్పుడు సిగ్నల్ని రికార్డ్ చేయడం మొదలుపెట్టు అని చెప్పి నేను నా ఆస్ట్రోస్కోప్ చెప్పాను. ఎలా చెప్పాను? ఈ ట్రిగ్గర్ మెను ఉపయోగించి చెప్పాను. ఇప్పుడు మీరు ట్రిగ్గర్ మెను మీద ఈ మెను బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ నాకు కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి. ఈ ఆప్షన్స్ నేను ఏం చెప్తున్నాను అంటే, సిగ్నల్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్, అంటే దాని యొక్క సిగ్నల్ యొక్క స్లోప్ ఏంటి, అప్ యారో ఉంది, అంటే పైకి వెళ్ళేటప్పుడు సిగ్నల్ రికార్డ్ చేయడం మొదలుపెట్టి అన్నాను. నా సిగ్నల్ కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఆ 0 పాయింట్ దగ్గర నుంచి సిగ్నల్ని రికార్డ్ చేయడం మొదలుపెట్టింది. ఓకే, నా ఆస్ట్రోస్కోప్ ఏం చేస్తుంటే, జనరల్గా ఆస్ట్రోస్కోప్ ట్రిగ్గర్ పాయింట్ నుంచి రికార్డ్ చేసి మొదలుపెట్టి ఆ ట్రిగ్గర్ పాయింట్కి ముందేం జరిగిందో కూడా రికార్డ్ చేసి మన స్క్రీన్ మీద చూపిస్తుంది. ఇక్కడ అదే జరుగుతుంది. ఇది 0 పాయింట్ నుంచి, అంటే 0 పాయింట్ మన ట్రిగ్గర్ పాయింట్, ఆ పాయింట్ నుంచి సిగ్నల్ని రికార్డ్ చేసి మనకి స్క్రీన్ మీద చూపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఆ 0 పాయింట్కి ముందేం జరిగిందో కూడా రికార్డ్ చేసి మనకు చూపిస్తుంది. ఈ 0 పాయింట్కి ముందున్న దాన్నేమో ప్రీ ట్రిగ్గరింగ్ అంటారు, ఈ 0 పాయింట్కి తర్వాత ఉన్న దాన్నేమో పోస్ట్ ట్రిగ్గరింగ్ అంటారు. ట్రిగ్గరింగ్ అంటే ఏంటి అని అంటే, ఎలా అయితే నా వైఫ్ నేను గాల్లోకి లేచినప్పుడు ఫోటో తీసిందో, అలాగే నా ఆస్ట్రోస్కోప్ కూడా నా సిగ్నల్ పైకి వెళ్ళేటప్పుడు వీడియో రికార్డ్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు నా సేమ్ ఆస్ట్రోస్కోప్కి పైకి వెళ్ళేటప్పుడే కాదు, కిందకు వచ్చేటప్పుడు కూడా రికార్డ్ చేయని చెప్పొచ్చు. ఎలా చెప్తాను? దాని యొక్క స్లోప్ సెట్టింగ్స్లోకి వెళ్ళి దాన్ని డౌన్ సైడ్కి వచ్చేటప్పుడు, అంటే ఇప్పుడు యారో కిందకు వచ్చేటప్పుడు అని పెడితే, ఇప్పుడు చూడండి నా సిగ్నల్ 0 పాయింట్ దగ్గర నుంచి కిందకి వెళ్ళేటప్పుడు సిగ్నల్ రికార్డ్ చేయడం మొదలుపెట్టింది. అంతే, ట్రిగ్గరింగ్ మెను అయిపోయింది. 3 అయిపోయినాయి. 4th సెక్షన్ వచ్చేసి ఎడిషనల్ మెను అని చెప్పాను కదా. ఈ ఎడిషనల్ మెనూలో చాలా రకాల ఎడిషనల్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ ఉంటాయి, లేకపోతే ఫోరియర్ ట్రాన్స్ఫార్మర్స్, ఇంటిగ్రేషన్స్, ఇవన్నీ కూడా చేయొచ్చు మనం. ఆ ఆప్షన్స్ అన్నీ కూడా ఆస్ట్రోస్కోప్లో ఉంటాయి. కానీ అవన్నీ మనం
వాడాల్సిన అవసరం లేదు. వాడితే వాడదాం, మనకు అవసరం ఉంటే వాడొచ్చు, అవసరం లేకపోతే వాటన్నిటిని అసలు దాన్ని టచ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు ఒక 10 years 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, డిజైన్ ఎక్స్పీరియన్స్ వచ్చి మీరే నిజంగా పీసీబీస్ని డిజైన్ చేస్తున్నారు, మీరే ప్రొడక్ట్స్ని డిజైన్ చేస్తున్నారు అన్న టైం వచ్చినప్పటికి కానీ ఆ ఎడిషనల్ ఆప్షన్స్ని టచ్ చేయాల్సిన అవసరం రాదు మనకి. ఓకే, అప్పటి వరకు దాన్ని టచ్ చేయొద్దు, మనం మూవ్ అని అయిపోతాం. నెక్స్ట్ ఫిఫ్త్ సెక్షన్ ఏంటి? ఛానల్స్ అని చెప్పాను కదా. ఇక్కడ నా ఆస్ట్రోస్కోప్కి 4 ఇన్పుట్ ఛానల్స్ ఉన్నాయి కదా. ఈ 4 ఇన్పుట్ ఛానల్స్కి ఇక్కడ నేను 4 సిగ్నల్స్ని కనెక్ట్ చేయొచ్చు. అంటే 4 ఛానల్స్ ఉన్నాయి అని అంటే నా ఆస్ట్రోస్కోపు ఒకేసారి 4 సిగ్నల్స్ని రికార్డ్ చేయగలుగుతాం. ఓకే, ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఆస్ట్రోస్కోప్లో 2 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. ఎన్ని అనలాగ్ ఇన్పుట్ ఛానల్స్ ఉంటే అన్ని సిగ్నల్స్ని ఒకేసారి మన ఆస్ట్రోస్కోప్ అనేది రికార్డ్ చేయగలదు అనమాట. ఓకే, ఇక్కడ నేను మీకు ప్రజెంట్ అయితే ఒకటే సిగ్నల్ పెట్టి చూపిస్తున్నాను. తర్వాత ఇంకొంచెం సేపట్లో ఒక 2-3 సిగ్నల్స్ కూడా కనెక్ట్ చేసి ఆస్ట్రోస్కోప్ ఎలా చూపిస్తాను. సో మరి ఏం లేదు. సో అంతే గాయ్స్, ఈ 5 సెక్షన్సే ఉంటాయి ప్రతి ఆస్ట్రోస్కోప్లో కూడా. అంతే కదా, చాలా సింపుల్ కదా. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భయపడొద్దు. మీకు కొత్త ఆస్ట్రోస్కోప్ కనుక ఇచ్చారనుకోండి, దాంట్లో ఈ 5 సెక్షన్సే ఉంటాయి, కానీ 5 సెక్షన్స్ ఒక్కొక్క చార్ట్ ఉంటాయి. అవి ఎక్కడ ఉన్నాయో జాగ్రత్తగా చూసుకుని కొంచెం టైం కేటాయించి జాగ్రత్తగా చూసుకున్నారంటే మాత్రం డెడ్ ఈజీ, దేన్నైనా సరే అల్లాడించేయచ్చు. ఇప్పటి వరకు నేర్చుకున్న థియరీ చాలు. ఇప్పటి నుంచి మనం మంచి సర్క్యూట్స్ని కనెక్ట్ చేసి ఆస్ట్రోస్కోప్ ఉపయోగించి ఈ సర్క్యూట్స్ మీద డిఫరెంట్ మెజర్మెంట్స్ అన్నీ ఎలా తీసుకోవాలి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం కొంచెం కాంప్లికేటెడ్ సర్క్యూట్స్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ నేను మీకు సింపుల్గా ఒక ఆస్ట్రోస్కోప్ ఉపయోగించి ఫస్ట్ మెజర్మెంట్ అన్నది ఎలా తీసుకోవాలో, అంటే ఒక ఆస్ట్రోస్కోప్కి మనం ప్రోబ్ కనెక్ట్ చేసి మెజర్మెంట్ అన్నది ఎలా తీసుకోవాలి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో దానికోసం ఏం చేయాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్. ఫస్ట్ మీ ఆస్ట్రోస్కోప్ని టర్న్ ఆన్ చేయండి. తర్వాత మీకు ఇచ్చిన ప్రోబ్ తీసుకోండి. ఆస్ట్రోస్కోప్తో పాటు ప్రోబ్స్ వస్తాయి కదా, ప్రోబ్ తీసుకోండి. ప్రోబ్ని ఏదో ఒక ఛానల్ కనెక్ట్ చేయండి. ఇక్కడైతే నేను నా ఫస్ట్ ఛానల్ కనెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఆస్ట్రోస్కోప్ మీద కూడా కొన్ని ప్రోబ్స్ మీద ఇక్కడ అటెన్యుయేషన్ కోసం 1x 10x అని ఉంటుంది. సో మీరు ఏం చేస్తారు అంటే అటెన్యుయేషన్ ఇక్కడ ఉన్న స్విచ్ని 10x మీద పెట్టుకోండి. 100% ఆఫ్ ద టైమ్స్ 10x మీద పెట్టుకొని దాన్ని 10x మీద పెట్టేసి మర్చిపోండి. ఇంకా అసలు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ప్రోబ్ని 10x అటెన్యుయేషన్లో పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆస్ట్రోస్కోప్ లోపలికి వెళ్ళి కూడా దాని లోపల ఉన్న అటెన్యుయేషన్ని కూడా 10xగా మార్చాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా ఛానల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి నా ప్రోబ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ప్రోబ్లో కూడా 10xలో పెట్టుకుని ఓకే పెట్టేసుకున్నాను. సింపుల్, అయిపోయింది. తర్వాత నెక్స్ట్ సెకండ్ సెట్టింగ్ ఏం చేయాలి? కప్లింగ్ అనమాట. కప్లింగ్ అంటే ఏంటి, ఇది ఎందుకు చేస్తారు అనేది నేర్చుకోవాలి అని అంటే అది కొంచెం కాంప్లికేటెడ్ టాపిక్, అడ్వాన్స్ టాపిక్. నేను తర్వాత ఫ్యూచర్ వీడియోలో చాలా డీటెయిల్గా చెప్తాను. ప్రస్తుతానికైతే కప్లింగ్, డీసీ కప్లింగ్ పెట్టుకోండి. నేను కూడా 100% ఆఫ్ ద టైం డీసీ కప్లింగే వాడతాను. సో మీరు కూడా డీసీ కప్లింగే వాడండి, ఇంకా మీరు ఏది చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ డీసీ కప్లింగ్లోకి వెళ్ళి ఇక్కడ డీసీ, ఏసీ, గ్రౌండ్ అని ఉంది. డీసీ సెలెక్ట్ చేసుకోండి. అంతే, ఆ 2 సెట్టింగ్సే. ఒకటేమో ప్రోబ్ మీద అటెన్యుయేషన్ 10x పెట్టుకోండి, ఆస్ట్రోస్కోప్ మీద కూడా అటెన్యుయేషన్ 10x పెట్టుకోండి. తర్వాత ఆస్ట్రోస్కోప్ మీద కూడా కప్లింగ్ డీసీ పెట్టుకోండి. తర్వాత అలా సెట్టింగ్స్ పెట్టుకున్న తర్వాత ఆస్ట్రోస్కోప్ మీద జనరల్గా కంపెన్సేషన్ చేయడం కోసం ఒక సిగ్నల్ అనేది ఉంటుంది. ఇక్కడ నా ఆస్ట్రోస్కోప్ మీద కనుక చూసినట్టయితే ఇక్కడ ఒక ఇన్బిల్ట్గా ఒక సిగ్నల్ అనేది ఇస్తుంది. ఇక్కడ నా ఆస్ట్రోస్కోప్కి స్క్వేర్ వేవ్ ఫామ్ అన్నది ఒక సిగ్నల్ అనేది వస్తుంది అన్నమాట. నా ఆస్ట్రోస్కోప్ దీన్ని తీసుకుని వెళ్ళి ఆ స్క్వేర్ వేవ్ కనెక్ట్ చేసి గ్రౌండ్ని తీసుకెళ్ళి ఇక్కడ గ్రౌండ్కు కనెక్టర్ కూడా ఉంది, దాన్ని కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఇది మీ ఆస్ట్రోస్కోప్లో వేరే పొజిషన్లో ఉండొచ్చు, వెనక సైడ్ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఎక్కడో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. బట్ మీ దగ్గర ఉన్న ఆస్ట్రోస్కోప్లో ఈ కంపెన్సేషన్ సిగ్నల్ అన్నది ఎక్కడ ఉందో చూడండి. చూసుకుని దాన్ని మీ ఆస్ట్రోస్కోప్ యొక్క ప్రోబ్ని దాన్ని కనెక్ట్ చేయండి. చాలామందికి ఈ ప్రోబ్స్ ఎలా కనెక్ట్ చేయాలో కూడా తెలియదు. ఇంతకుముందు చెప్పినట్టుగా దీన్నేమో ఏ సిగ్నల్ అయితే మెజర్ చేయాలనుకుంటున్నామో ఆ సిగ్నల్ని కనెక్ట్ చేయాలి. ఇదేమో గ్రౌండ్ క్లిప్ అంటారు. ఈ యాలిగేటర్ క్లిప్ని గ్రౌండ్ క్లిప్ అంటారు. మనం దీన్ని గ్రౌండ్ పాయింట్కి కానీ లేకపోతే మీరు దేన్నైతే రెఫరెన్స్గా తీసుకుంటున్నారో దాన్ని కనెక్ట్ చేయాలి. జనరల్గా 99% ఆఫ్ ద టైం అందరం కూడా రెఫరెన్స్గా గ్రౌండ్ని తీసుకుంటాం కాబట్టి దీన్ని జనరల్గా గ్రౌండ్ కనెక్ట్ చేస్తాం. దీనికేమో ఏ సిగ్నల్ అయితే మెజర్ చేయాలనుకుంటాం దాన్ని ఆ సిగ్నల్ కనెక్ట్ చేస్తాం. ఇక్కడ నేను అదే చేస్తున్నాను. దీన్నేమో సిగ్నల్ కనెక్ట్ చేస్తున్నాను, దీన్నేమో గ్రౌండ్కి కనెక్ట్ చేస్తున్నాను. గ్రౌండ్కి కనెక్ట్ చేసిన తర్వాత సింపుల్గా ఏం చేస్తారంటే మీ ఆస్ట్రోస్కోప్ మీద ఆటో బటన్ అనేది ఉంటుంది. అది ఎక్కడ ఉందో చూడండి. నా ఆస్ట్రోస్కోప్ మీద ఇక్కడ ఆటో బటన్ ఉంది. ఆటో బటన్ ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేసి ఒక 10 seconds వెయిట్ చేయండి. చూసారా, స్క్రీన్ మీద ఆటోమేటిక్గా
ఆసిలోస్కోప్ మనం ఆటో బటన్ ప్రెస్ చేయంగానే దానికి ఏమేమి సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలో ఆ సెట్టింగ్స్ అన్నీ చేంజ్ చేసేసుకొని, అంటే వర్టికల్ సెక్షన్, హారిజంటల్, ట్రిగ్గరింగు, ఇవన్నీ కూడా దానంతటికి అదే చేంజెస్ చేసేసుకుని మనకి స్క్వేర్ వేవ్ ఫామ్ని స్క్రీన్ మీద చూపిస్తుంది. చాలా సింపుల్ కదా. ఎప్పుడన్నా ఏమైనా చేస్తున్నారు అనుకోండి, ల్యాబ్లో మీరు ఏదైనా ల్యాబ్ ప్రాక్టికల్స్లో మీరు ఏదైనా చేస్తున్నారు అనుకోండి, ఏం ప్రోబ్ చేయాలో ఎలా ప్రోబ్ చేయాలో మీకు తెలియకపోతే సింపుల్గా ప్రోబ్ని తీసుకెళ్ళి కంపన్సేషన్ సిగ్నల్ కనెక్ట్ చేసి ఆటో ప్రెస్ చేసి చేతులు కట్టుకుని నించోండి. మీ ల్యాబ్ టెక్నీషియన్ అటు ఇటు తిరుగుతుంటే దాన్ని ఏదో చేస్తున్నట్టుగా అటు ఇటు బటన్స్ అటు ఇటు మూవ్ చేస్తుంటే ఆయన కూడా వీడిది చేస్తానులే, పర్లేదు, వీడికి ఎంత కొద్దిగా గొప్ప వచ్చలే అనుకుంటాడు కదా. కంగ్రాచులేషన్స్, మీరు ఫస్ట్ సిగ్నల్ని ప్రోబ్ చేశారు. అందరి దగ్గర సిగ్నల్ జనరేటర్స్ ఉండవు, కానీ ప్రతి ఆస్ట్రోస్కోప్లో మాత్రం కంపన్సేషన్ సిగ్నల్ ఉంటుంది కాబట్టి మీరు సక్సెస్ఫుల్గా ఫస్ట్ సిగ్నల్ని ప్రోబ్ చేశారు. దాన్ని ప్రోబింగ్ అంటారు. సిగ్నల్ని చూపించడాన్ని ప్రోబింగ్ అంటారు. కంగ్రాచులేషన్స్. కాకపోతే ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే, ఇక్కడ నా దగ్గర ఉన్న స్క్వేర్ వేవ్ ఫాము అంత పర్ఫెక్ట్గా లేదు. ఈ స్క్వేర్ కొంచెం ఇక్కడ ఈ కర్వ్స్ చూసారా, ఈ కర్వ్స్ ఇలా వంకరగా ఉన్నాయి చూసారా. కరెక్ట్గా స్క్వేర్ అంటే ఎట్లా ఉండాలి, మంచి షార్ప్ ఎడ్జెస్ ఇట్లా 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 స్ట్రైట్ లైన్స్ ఉండాలి. కానీ ఇక్కడ స్ట్రైట్ లైన్ లేకుండా కొంచెం వంకర, కొంచెం కర్వీగా ఉంది చూసారా. లీనియర్గా లేకుండా కొంచెం ఎక్స్పోనెన్షియల్గా ఇలా స్లో ఫాల్ జరుగుతుంది. సో దాన్ని మనం అడ్జస్ట్ చేయాలి. ఎందుకు అడ్జస్ట్ చేయాలి అని అంటే, ఈ ప్రోబ్ అన్నది మన ఆస్ట్రోస్కోప్కి తగ్గట్టుగా ఈ ప్రోబ్ని మనం కంపెన్సేట్ చేయాలి, అడ్జస్ట్మెంట్ చేయాలన్నమాట. ఇప్పుడు సపోజ్ మీ ఆస్ట్రోస్కోప్తో పాటు వచ్చిన ప్రోబ్స్ పోయినాయి అనుకోండి, కొత్త ప్రోబ్స్ కొనుక్కున్నారు. ఆ ప్రోబ్స్ తీసుకొచ్చి దీన్ని కనెక్ట్ చేస్తే కరెక్ట్గా వర్క్ చేయదు. ఎందుకు అని అంటే, ఈ ప్యాసివ్ ప్రోబ్స్ ఏమో ఒక సెట్టింగ్ మీద ఉంటే మన ఆస్ట్రోస్కోప్ లోపల ఇంకొక సెట్టింగ్లో ఉంటాయి. అందుకోసం మనం ఈ ఆస్ట్రోస్కోప్ యొక్క ప్రోబ్స్ని కంపెన్సేట్ చేయాలన్నమాట. కంపెన్సేట్ చేయటం అని అంటే దీనికి తగ్గట్టుగా, ఆస్ట్రోస్కోప్కి తగ్గట్టుగా అడ్జస్ట్మెంట్ చేయాలి. దాన్ని కంపన్సేషన్ అంటారు. అలా కంపన్సేషన్ చేయటం కోసం ఉపయోగించే సిగ్నల్ని కంపన్సేషన్ సిగ్నల్ అని చెప్పి అంటారు. ఇప్పుడు అదే మనం ఉపయోగించి ఇక్కడ స్క్వేర్ వేవ్ ఫామ్ చూపిస్తున్నాం. ప్రోబ్స్ని కంపన్సేట్ చేయడం కోసం మనకు ఒక టూల్ కావాలి. ఆ టూల్ ఏంటో తెలుసా? ఆల్రెడీ ఇంతకుముందు మీకు ఒకసారి చూపించాను. ఒక ప్లాస్టిక్ స్క్రూ డ్రైవర్ వస్తుంది మనకి ప్రోబ్స్తో పాటు, మన ఆస్ట్రోస్కోప్తో పాటు ఒక ప్లాస్టిక్ స్క్రూ డ్రైవర్ వస్తుంది అని చెప్పాను కదా. ఈ ప్లాస్టిక్ స్క్రూ డ్రైవర్ ఉపయోగించి మన ప్రోబ్స్ మీద ఉండే కంపన్సేషన్ కెపాసిటర్ని అడ్జస్ట్ చేయాలి. అడ్జస్ట్ చేస్తే మనకి ఇక్కడ స్క్వేర్ వేవ్ ఫామ్ అనేది కరెక్ట్గా చూపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇక్కడ నా ప్రోబ్ మీద ఇక్కడ ఉంది, మీకు కనిపిస్తుందో లేదో, నా ప్రోబ్ మీద కంపన్సేషన్ కెపాసిటర్ అన్నది లేకపోతే కంపన్సేషన్ స్క్రూ అనేది ఇక్కడ ఉంది. దాన్ని అడ్జస్ట్ చేస్తాను. ఓకే, మళ్ళీ దాన్ని కనెక్ట్ చేసేస్తే ఇక్కడ ఓవర్ కంపన్సేషన్ చూపిస్తుంది. నా స్క్రూ డ్రైవర్ ఉపయోగించి అక్కడ ఉన్న స్క్రూని స్లోగా రొటేట్ చేస్తాను. ఇప్పుడు చూసారా, పర్ఫెక్ట్ స్క్వేర్ వేవ్ ఫామ్ చూపిస్తుంది. నైస్ కదా. సో గుర్తుపెట్టుకోండి, మీరు కనుక ఫస్ట్ టైం ఆస్ట్రోస్కోప్ కొన్నప్పుడు మీతో ఆస్ట్రోస్కోప్తో పాటు కొత్త ప్రోబ్స్ వచ్చినాయి. ఆ ప్రోబ్స్ని ఖచ్చితంగా ఎన్ని ప్రోబ్స్ వస్తే అన్ని ప్రోబ్స్ని కూడా కంపన్సేట్ చేయాలి. సెకండ్, మీరు ఎక్కడో ల్యాబ్కి వెళ్ళారు, లేకపోతే ఎక్కడో బయటకు వెళ్ళి అక్కడ కొత్తగా బయట వేరే వాళ్ళు వాడిన ఆస్ట్రోస్కోప్ను వాడుతున్నారు. మీరు దాన్ని నమ్మట్లేదు అనుకోండి, మనకన్నా ముందు ఇంకెవడో వాడుంటాడు, వాడు ఏదేదో చేస్తుంటాడు. అలాంటప్పుడు కూడా ఖచ్చితంగా మనం ప్రోబ్ కంపన్సేషన్ చేయాలి. ఈ ప్రోబ్ కంపన్సేషన్ అన్నది ప్రతిరోజు చేయాల్సిన అవసరం లేదు, ఫ్యూ మంత్స్కి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్క్రీన్ మీద ఒక సిగ్నల్ అనేది కనపడుతుంది. ఇప్పుడు ఆ సిగ్నల్ని మనం సేవ్ చేసుకొని మనం ఎవరికో పంపించాలి, కంప్యూటర్లో లోడ్ చేసుకోవాలనుకోండి. ఇక్కడ జనరల్గా ప్రతి ఆస్ట్రోస్కోప్ కూడా ఇక్కడ USB-A కనెక్టర్ ఒకటి వస్తుంది. ఇలా ఒక పెన్ డ్రైవ్ ఒకటి తీసుకుని సింపుల్గా దాని లోపలికి ఇన్సర్ట్ చేసేసి ప్రింట్ బటన్ కొట్టేస్తే ఇక్కడ ఉన్న సిగ్నల్ ఏదైతే కూడా నా పెన్ డ్రైవ్లోకి సేవ్ అయిపోద్ది. స్క్రీన్ షాట్ అనేది సేవ్ అవుతుంది అనమాట. స్క్రీన్ షాటే కాదు, మనం ఎక్సెల్, CSV ఫైల్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా చాలా రకాల సెట్టింగ్ ఫైల్స్ కూడా అన్ని కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాలాంటి వాడు దులలు ఉంటాం కదా, మనం ఏం చేస్తాము, దాని మీద ఆ బటన్ తిప్పుతాము, ఈ బటన్ తిప్పుతాము, అది నొక్కుతాము, ఇది నొక్కుతాము, ఏందేందో చేస్తాము, ఇటు అంటాము. బ్రో పిచ్చిగా చేంజ్ చేసేసిన, ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, సిగ్నల్స్ అన్నీ ఏంటేంటో చూపిస్తున్నాయి, నాకేంటో అర్థం కావట్లేదు, ఏం చేయాలనుకుంటే సింపుల్గా ఏంటి, మన సెల్ ఫోన్లో కనుక మనం ఏదైనా చేంజ్ చేసి దాన్ని ఇది చేయాలనుకో, కంప్యూటర్ కానీ సెల్ ఫోన్ కానీ ఏం చేస్తాం, రీసెట్ టు డిఫాల్ట్. అంటే కొత్తగా మనం కొన్నప్పుడు ఆస్ట్రోస్కోప్ ఎలా వస్తుందో అలా రీసెట్ టు డిఫాల్ట్ చేయొచ్చు. నా దాంట్లో ఆ ఆప్షన్ వచ్చేసి స్టోరేజ్ అనే బటన్ ప్రెస్ చేసి ఇక్కడ డిఫాల్ట్ ఉంది చూసారా, డిఫాల్ట్ ప్రెస్ చేసేస్తే అన్ని సెట్టింగ్స్ కూడా మన ఆస్ట్రోస్కోప్ కొత్తగా కొన్నప్పుడు ఎలా ఉంటుందో అలా డిఫాల్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత నేను మళ్ళీ నా ప్రోబ్ కంపన్సేషన్ సిగ్నల్ కనెక్ట్ చేసేసి ఆటో ప్రెస్ చేసేసాను అనుకోండి, చూసారా
పర్ఫెక్ట్ సిగ్నల్ వచ్చేసింది. నెక్స్ట్ ఇంకా దీంట్లో కొద్దిగా గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంట్రా అని అంటే మెజర్మెంట్స్ అనమాట. ఇప్పుడు జనరల్గా ఆస్ట్రోస్కోప్ మనకన్నా చాలా తెలివైంది. మనకు కావాల్సిన మెజర్మెంట్స్ అన్నిటిని కూడా ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఇక్కడ నాకు ఫ్రీక్వెన్సీ కావాలనుకోండి, ఇక్కడ ఫ్రీక్వెన్సీ క్లిక్ చేసేస్తే దాని యొక్క ఫ్రీక్వెన్సీని మెజర్ చేసి ఇక్కడ నాకు ఫ్రీక్వెన్సీ అనేది ఆటోమేటిక్ చూపిస్తుంది. పీరియడ్ కావాలంటే పీరియడ్ చూపిస్తుంది, లేకపోతే రైస్ టైం ఎంత, ఫాల్ టైం ఎంత, విడ్త్ ఎంత, ఇవన్నీ కూడా మన బటన్స్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఆస్ట్రోస్కోపే మన కోసం ఆ మెజర్మెంట్స్ అన్నిటినీ మెజర్ చేసేసి స్క్రీన్ మీద చూపిస్తుంది. మీలో కొంతమంది ఉండి బ్రో నేను నా సొంతగా మెజర్ చేయాలనుకుంటున్నాను అనుకున్నారనుకోండి, ఇక్కడ మెజర్మెంట్స్లోకి కజర్లోకి వెళ్తే కజర్స్ ఆన్ చేసుకొని మీరే మాన్యువల్గా దాన్ని కూడా మెజర్మెంట్స్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను నా కజన్ ఎలా మూవ్ చేసేసి ఇక్కడ తీసుకొచ్చి తర్వాత ఇంకో కజర్లోకి వచ్చి, ఇవేమో అప్ అండ్ డౌన్ కజర్స్, ఇదేమో లెఫ్ట్ అండ్ రైట్ కజర్స్ అనమాట. సో మాన్యువల్గా కూడా మీరు కూడా మెజర్మెంట్స్ చేయొచ్చు. నేను అవి డీటెయిల్గా చూపించడం లేదు, ఎందుకనంటే మీరు కొద్దిసేపు కనుక ఈ ఆస్ట్రోస్కోప్ని కనుక అలవాటు చేసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతాయి. ఇప్పుడు నేను మీకు నా ఆస్ట్రోస్కోప్ని కొన్ని రియల్ సర్క్యూట్స్కి కనెక్ట్ చేసి సిగ్నల్స్ అన్నవి ఎలా మెజర్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దానికోసం ఎగ్జాంపుల్గా ఒక ఆర్డినో బోర్డుని తీసుకున్నాను. ఆర్డినో బోర్డుని ఎందుకు తీసుకున్నాను అని అంటే, ఈ వీడియో చూసే వాళ్ళలో అట్లీస్ట్ 90% మెంబర్స్ ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఆర్డినో బోర్డ్స్ని వాడే ఉంటారు. ఒక ఆర్డినో బోర్డ్ అనేది చాలా ఫెమిలియర్ బోర్డు కాబట్టి, అందరికీ తెలిసిన బోర్డు కాబట్టి, అందుకోసం నేను ఆర్డినో బోర్డుని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. సో ఆల్రెడీ నేను నా బ్రెడ్ బోర్డ్ మీద ఒక 3 సర్క్యూట్స్ని ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసి పెట్టాను. ఒకటేమో ఈ రెడ్ ఎల్ఈడి తోటి, ఇంకోటేమో ఈ గ్రీన్ ఎల్ఈడి తోటి, ఇంకోటేమో ఇక్కడేమో పొటెన్షియోమీటర్ ఉంది. ఈ పొటెన్షియోమీటర్నే కొంతమంది ట్రిమ్మర్ అని కూడా అంటారు. సో ఇప్పుడు నా ఆర్డినో బోర్డులోకి 3 డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని లోడ్ చేసి ఈ 3 సర్క్యూట్స్ ఎలా వర్క్ అవుతున్నాయో చూపించి, ఆ తర్వాత నా ఆస్ట్రోస్కోప్ని ఈ సర్క్యూట్ బోర్డుకి తగ్గట్టుగా దీని మీద సెట్టింగ్స్ ఎలా చేంజ్ చేసి నా ఆస్ట్రోస్కోప్ తోటి ఈ సిగ్నల్స్ని ఎలా మెజర్ చేయాలో కూడా మీకు చూపిస్తాను. నా ఆస్ట్రోస్కోప్లో ఫస్ట్ ఛానల్ని టర్న్ ఆన్ చేసుకుంటాను. ఈ ప్రోబ్ని నా సర్క్యూట్కి కనెక్ట్ చేయడానికి ముందు ఏం చేస్తాను అంటే, ఫస్ట్ నా ఆర్డినో బోర్డుకి లోపలికి ఒక ప్రోగ్రామ్ని లోడ్ చేస్తాను. మనందరికీ తెలిసి బాగా ఫెమిలియర్ అయిన ఆర్డినో ప్రోగ్రామ్ ఏంటో చెప్పండి, బ్లింకింగ్ ఎల్ఈడి కదా. సో ఇప్పుడు నేను ఒక బ్లింకింగ్ ఎల్ఈడిని నా ఆర్డినోకి లోడ్ చేసి ఈ ఎల్ఈడిని బ్లింక్ చేసి, అలా బ్లింక్ అవుతున్నప్పుడు సర్క్యూట్ లోపల ఏం జరుగుతుందో నా ఆస్ట్రోస్కోప్ తోటి చూపిస్తాను. మీ అందరికీ తెలుసుగా ప్రోబ్ ఎలా కనెక్ట్ చేయాలి, దీనేం సిగ్నల్కి కనెక్ట్ చేయాలి, దీనేం గ్రౌండ్కి కనెక్ట్ చేయాలి. నా ఆర్డినో బోర్డ్లో గ్రౌండ్ రెఫరెన్స్ ఏమో ఈ బ్లాక్ వైర్ అనమాట. నా అలిగేటర్ క్లిప్ని గ్రౌండ్కి కనెక్ట్ చేస్తాను. ఈ సిగ్నల్ని తీసుకుని వచ్చి నా ఎల్ఈడి పాజిటివ్ దగ్గర కనెక్ట్ చేస్తాను అనమాట. ఓకే, ఎల్ఈడి పాజిటివ్ పిన్ దగ్గర కనెక్ట్ చేస్తే ఇప్పుడు మనకి సర్క్యూట్ బోర్డులో ఏదో చూపిస్తుంది, కానీ ఏం చూపిస్తుందో మనకు అర్థం కాదు. సో సపోజ్ ఏదేదో ఉందనుకోండి, సపోజ్ ఇక్కడ ఇవన్నీ పిచ్చి పిచ్చి సెట్టింగ్స్ అన్నీ ఉన్నాయి, బ్రో ఎలా సెట్టింగ్స్ చేయాలో ఏం చేయాలో మనకు తెలియట్లేదు బ్రో అని అన్నప్పుడు ఏం చేయాలి అని అంటే, సింపుల్గా మీ ప్రోబ్ని ఎక్కడ కనెక్ట్ చేయాలనుకుంటున్నారో అక్కడ కనెక్ట్ చేసి ఆటో ప్రెస్ చేయండి. ఆటో ప్రెస్ చేసి కొద్దిసేపు వెయిట్ చేయండి. నైస్. ఇప్పుడు ఆటోమేటిక్గా నా ఆస్ట్రోస్కోప్ అనేది ఏమేమి సెట్టింగ్స్ని అడ్జస్ట్ చేయాలో చేసుకుని ఇక్కడ నాకు సిగ్నల్ని చూపిస్తుంది. ఇక్కడ మీరు చూపించినట్టయితే నా సిగ్నల్ పైకి కిందకి మూవ్ అవుతుంది. ఎందుకు మూవ్ అవుతుంది? ఆన్లో ఉన్నప్పుడు పైకి, ఆఫ్లో ఉన్నప్పుడు కిందకి. ఆఫ్ ఆన్, ఆఫ్ ఆన్, ఆఫ్ ఆన్. డీసీ సిగ్నల్ 0 అవుతుంది, 5 volts అవుతుంది, 0 అవుతుంది, 5 volts అవుతుంది. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, బ్రో మనం ప్రతిసారి ఆటోని వాడలేం కదా, మా అంతటా మేమే సెట్టింగ్స్ చేంజ్ చేయాలనుకుంటున్నాము, ఎలా చేంజ్ చేయాలి అని చెప్పి మీలో కొంతమంది అడుగుతారు. సపోజ్ పిచ్చి ఉన్నాయి అనుకోండి. ఏం చెప్తాను అంటే, మీరు ఏ సర్క్యూట్ని అయితే మెజర్ చేయాలనుకుంటున్నారో ఆ సర్క్యూట్లో వోల్టేజ్ ఎంతో తెలుసుకోండి ఫస్ట్. ఇప్పుడు నా ఆర్డినో బోర్డ్లో వోల్టేజ్ అంతా 5 volts. సో అంటే నా వర్టికల్ స్కేలింగ్ని 5 volts కనపడేలాగా చేయాలి. సో ఫస్ట్ అన్నీ 0 చేసుకుంటాను. ఇప్పుడు నా అన్నీ కూడా నా 0 లైన్లో ఉన్నాయి కదా. 5 volts కాబట్టి పైన 5 volts ఉండేలా చూసుకోవాలంటే ఒక్కొక్క బాక్స్కి 1 volt 1 volt 1 volt 1 volt కనుక అసైన్ చేసామనుకోండి 5 volts అవుతుంది. సో ఏం చేస్తాను, నా వర్టికల్ స్కేల్ నాబ్ని తీసుకొని ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు ఈచ్ డివిజన్ 10 volts అని ఉంది. దాన్ని నేను 5 volts 2 volts 1 volt పెట్టుకున్నాను. 1 volt పెట్టుకున్నాను కాబట్టి సిగ్నల్ అన్నది మంచిగా పైకి కిందకి జంప్ అవుతుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే సిగ్నల్ చాలా జూమ్ ఇన్ అయ్యింది. సో అందుకే మనకి సిగ్నల్ ఎక్కువ కనపట్టలేదు. ఎందుకంటే ఇక్కడ టైం బేస్ కనుక మీరు చూసినట్టయితే 500 nanosecondsలో ఉంది టైం స్కేలు. దాన్ని నేను జూమ్ అవుట్ చేస్తాను స్లోగా. నా ప్రోగ్రాంలో రాసినప్పుడు నా ఎల్ఈడిని 1 second ఆన్లో ఉండాలి, 1 second ఆఫ్లో ఉండాలని రాశాను. అంటే
ఈచ్ డివిజన్ గనక మనం అంటే ఇక్కడ ఉన్న ఒక్కొక్క బాక్స్ గనక 1 సెకండ్ గనక అప్లై చేసామనుకో మనకి మంచిగా ఆన్ ఆఫ్ అన్నది క్లియర్గా కనపడుద్ది. సో నేను దాన్ని ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి చూడండి నా టైం డివిజన్ 500 మిల్లీ సెకండ్ ఉంది. దాన్ని నేను 1 సెకండ్ చేశాను. 1 సెకండ్ చేసి కొద్దిసేపు కనుక వెయిట్ చేస్తే మీకు సిగ్నల్ అనేది చాలా క్లియర్గా కనపడింది. వెయిట్ చేయండి, చూడండి ఆన్ 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 ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి మళ్ళీ లోడ్ అవుతుంది, సేమ్ సిగ్నల్ లోడ్ అవుతుంది అనమాట. అంటే ఈ సిగ్నల్ అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మొదటికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి లోడ్ అవటం మొదలుపడుద్ది. మీకు కనపడుతుందో లేదో సిగ్నల్ వేయడం మళ్ళీ రీఫ్రెష్ అవుతుంది. లోడ్ అవుతుంది చూడండి, మళ్ళీ రీఫ్రెష్ అవుతుంది చూడండి, లోడ్ అవుతుంది. సో మనం వర్టికల్ సెక్షన్ అడ్జస్ట్ చేసినాం, హారిజాంటల్ సెక్షన్ అడ్జస్ట్ చేసినాం. ఇప్పుడు ట్రిగ్గర్, నెక్స్ట్ ట్రిగ్గర్ ఏంటి, ట్రిగ్గర్ లెవెల్ పెట్టుకోవచ్చు మనం. ఆ తర్వాత అంటే ఎక్కడైతే లెవెల్ పెడతామో అక్కడ నుంచి సిగ్నల్ అన్నది చేంజ్ అవటం మొదలుపడింది. నేను ట్రిగ్గర్ మెనూలోకి వెళ్ళి పైకి వెళ్ళేటప్పుడు కాదు కిందకి వెళ్ళేటప్పుడు చేంజ్ అవ్వని చెప్పి పెట్టాను అనుకోండి. కొద్దిసేపు వెయిట్ చేస్తే, ఎందుకంటే ఈచ్ డివిజన్ 1 సెకండ్ ఉంది కాబట్టి మొత్తం ఇక్కడ 12 డివిజన్స్ ఉన్నాయి. 12 సెకండ్స్ పట్టిద్ది అనమాట ఇదంతా లోడ్ అవడానికి. సో కొంచెం పేషెన్స్గా వెయిట్ చేస్తే మీరు చూడండి, ఇక్కడ కరెక్ట్ ఈ పాయింట్ దగ్గర ఏం చెప్పాను, కిందకి వెళ్ళేటప్పుడు అవ్వాలని చెప్పాను కదా, అవుతుంది చూడండి. ఎక్కడుంది ఈ పాయింట్ ఇంటర్సెక్షన్ పాయింట్ చూడండి, కరెక్ట్గా ఇక్కడ కిందకి వెళ్ళేటప్పుడు సిగ్నల్ అన్నది లోడ్ అవ్వడం మొదలైంది నైస్గా. సో ఇక్కడ ఈచ్ డివిజన్ 1 సెకండ్ ఉంది, ఇక్కడ 12 డివిజన్స్ ఉన్నాయి కాబట్టి మనకి సిగ్నల్ అనేది చాలా స్లోగా లోడ్ అవుతుంది. అదే నేను దాన్ని వెనక టైం బేస్ కనుక మార్చాను అనుకోండి, సిగ్నల్ అనేది చాలా ఫాస్ట్గా చేంజ్, చూడండి ఇప్పుడు ఎంత ఫాస్ట్గా చేంజ్ అవుతుందో చూడండి, చాలా ఫాస్ట్గా రీఫ్రెష్ అవుతుంది. సో ఇది మన ఫస్ట్ ప్రోగ్రామ్. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ప్రోగ్రామ్ని లోడ్ చేసి చూపిస్తాను మీకు. సో ఇప్పుడు నా సెకండ్ ప్రోగ్రామ్ని లోడ్ చేశాను. సెకండ్ ప్రోగ్రామ్ లోడ్ చేస్తే ఇదేంటంటే ఫేడింగ్ ఎల్ఈడి అనమాట. ఎల్ఈడి అన్నది ఫేడ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీరు కనుక ఈ ఎల్ఈడి కింద చూసినట్టయితే ఈ గ్రీన్ ఎల్ఈడి కొంచెం ఫేడ్ అయింది బ్రైట్, అంటే దాని యొక్క బ్రైట్నెస్ ఇంక్రీజ్ అవుతూ డిక్రీజ్ అవుతూ ఉంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నా సిగ్నల్ని ఈ ఫస్ట్ రెడ్ ఎల్ఈడి దగ్గర నుంచి తీసేసి గ్రీన్ ఎల్ఈడి దగ్గర పెడతాను. రైట్, గ్రీన్ ఎల్ఈడి దగ్గర పెడితే ఏదో వచ్చింది. సో ఇంతకుముందు చెప్పినట్టుగా మనం ఆర్డినోలో వోల్టేజ్ అనేది 5 volts ఉంటుంది కాబట్టి ఒక్కొక్క డివిజన్కి మనం 1 volt ఇచ్చుకుంటే మంచి సిగ్నల్ ఇక్కడ నుంచి ఇక్కడికి వ్యారీ అవుతుంది. సో డివిజన్ 1 volt కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు సిగ్నల్ కనుక చూసినట్టయితే చాలా ఇరుకిరుగ్గా ఉందంటే చాలా జూమ్ అవుట్ అయ్యింది. మనం జూమింగ్ చేద్దాం. దానికోసం మనం ఏం చేయాలి, టైం బేసిస్లోకి వెళ్ళి హారిజాంటల్ స్కేల్ని కనుక మారిస్తే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే చూడండి సిగ్నల్ అనేది పెరుగుతుంది. సో కొంచెం దాని కిందకి సిగ్నల్ని కొంచెం కిందకి మూవ్ చేస్తాను. ఇది సిగ్నల్ని కింద మూవ్ చేస్తాను. ఎట్లా, పొజిషన్ నాబ్ ఉపయోగించి కింద మూవ్ చేస్తాను. చూడండి బ్రైట్నెస్ తగ్గుతుంది బ్రైట్నెస్ పెరుగుతుంది. సో ఇక్కడేమో మనకు ఓన్లీ మీరు సర్క్యూట్ బోర్డ్లో చూస్తే ఎల్ఈడి అన్నది దాని యొక్క బ్రైట్నెస్ పెరుగుతూ అంతే కనిపిస్తుంది. కానీ దానికి బిహైండ్ బ్యాక్ సైడ్న ఒక పీడబ్ల్యూఎం సిగ్నల్ అన్నది బ్రైట్నెస్ పెరుగుతుంది తగ్గుతుంది, దాని యొక్క డ్యూటీ సైకిల్ని మార్చుకుంటుంది. కంటిన్యూస్గా దాని యొక్క డ్యూటీ సైకిల్ మారటం వల్ల మన ఎల్ఈడి అనేది దాని యొక్క బ్రైట్నెస్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీకు నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఒక ఛానల్ కాకుండా 2 ఛానల్స్ని కనెక్ట్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు దీని లోపలికి నేను థర్డ్ ప్రోగ్రామ్ అనేది లోడ్ చేశాను. ఇదేం చేస్తుంది అని అంటే, ఇక్కడున్న ఈ పొటెన్షియోమీటర్ని దాని యొక్క పొటెన్షియోమీటర్ యొక్క పొజిషన్ని మనం చేంజ్ చేస్తే దీని యొక్క బ్లింకింగ్ స్పీడ్ అనేది చేంజ్ అవుద్ది. కావాలంటే చూడండి, ఇప్పుడు స్లోగా బ్లింక్ అవుతుంది, స్లోగా ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు ఇంకా నేను పొటెన్షియోమీటర్ తిప్పే కొద్దీ దాని యొక్క స్పీడ్ ఇంక్రీజ్ అయింది చూడు, ఆన్ ఆఫ్ చాలా ఫాస్ట్గా అవుతుంది. రైట్, ఇప్పుడు చూడండి ఎంత స్పీడ్గా కొట్టుకుంటుందో అది. ఇటు తిప్పితేనేమో దాని యొక్క డ్యూటీ సైకిల్ చేంజ్ అవ్వటం వల్ల స్లోగా ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా ఫస్ట్ ఛానల్నేమో ఆసిలోస్కోప్ యొక్క ఫస్ట్ ఛానల్ని ఎల్ఈడి దగ్గర కనెక్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇంకొక ప్రోబ్ తీసుకొని ఈ ప్రోబ్నేమో సెకండ్ ఛానల్ కనెక్ట్ చేసి, ఆల్రెడీ చూడండి మనం ఎల్ఈడి దగ్గర కనెక్ట్ చేస్తే ఎల్ఈడి ఆన్ అని చెప్పి మంచిగా చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు సెకండ్ ఛానల్ తీసుకుని ఎక్కడ కనెక్ట్ చేస్తానంటే ఈ పొటెన్షియోమీటర్కి కనెక్ట్ చేస్తాను. దాని పొటెన్షియోమీటర్ యొక్క లెగ్ సెంటర్ పిన్ వైపర్ అని ఉంటుంది, సెంటర్ పిన్ దానికి కనెక్ట్ చేస్తాను. మళ్ళీ గ్రౌండ్ని తీసుకుని వచ్చి గ్రౌండ్కి కనెక్ట్ చేస్తాను. అన్ని రిఫరెన్స్ అంతా కూడా ఒకటే రిఫరెన్స్కి ఇవ్వాలి ఎప్పుడైనా ఆసిలోస్కోప్లో. ఇప్పుడు సెకండ్ ఛానల్ కూడా ఆన్ చేశాను.
ఆన్ చేస్తే సెకండ్ ఛానల్ యొక్క డివిజన్ కూడా 1 వోల్ట్ ఉంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమి క్లియర్గా కనపట్టలేదు. నేను జూమ్ అవుట్ చేసి చూపిస్తాను. నేను హారిజంటల్ యొక్క స్కేల్ మారుస్తున్నాను. ఇంకా జూమ్ అవుట్ చేస్తాను. రిఫ్రెష్ చేయడానికి టైం పట్టింది కొద్దిగా. నైస్. ఇప్పుడు మీరు కనుక చూసినట్టయితే ఈ బ్లూ కలర్దేమో నా పొటెన్షియోమీటర్ వైపర్ అన్నమాట. ఎల్లోనేమో నా ఎల్ఈడి బ్లింకింగ్ ఆన్ ఆఫ్ అవుతూ ఉంది. అదే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా పొటెన్షియోమీటర్ యొక్క వైపర్ని తిప్పుతాను. తిప్పితే ఇక్కడ మీరు చూడండి ఏం జరిగిద్దో. పూర్తిగా తిప్పుతుంటే ఎల్ఈడి ఏమో ఇప్పుడు మనకి లోడ్ అవడానికి టైం పట్టింది, ఎందుకంటే దాని 1 సెకండ్ ఉంది కాబట్టి. ఎల్ఈడి యొక్క బ్రైట్నెస్ బ్లింక్ అవుతూ వెళ్ళింది. రైట్. ఇప్పుడు స్టాప్ చేస్తాను. షిట్, తప్పు కొట్టాను. కావాలంటే మళ్ళీ ఇంకొకసారి ప్లే చేద్దాం. నా పొటెన్షియోమీటర్ని తిప్పుతూ ఉంటే దాని యొక్క ఎల్ఈడి యొక్క బ్లింకింగ్ స్పీడ్ అనేది తగ్గుతూ వచ్చింది. సో తగ్గుతూ రైట్. స్టాప్ కొడతాను. స్టాప్ కొడితే ఏమవుద్ది అని అంటే ఎక్కడ వరకు అయితే వీడియోని రికార్డ్ చేసిందో అక్కడితో ఆపేసి కొత్త వీడియోని ఇంకా కొత్త సిగ్నల్ని ఇది రికార్డ్ చేయదు. ఇప్పుడు నేను ఈ కనెక్షన్ స్పీక్ చేసినా కూడా, సపోజ్ నేను ఈ కనెక్షన్ స్పీక్ చేసినా కూడా ఆ సిగ్నల్ అనేది అక్కడే ఉంటుంది, ఎందుకంటే నేను స్టాప్ కొట్టాను కాబట్టి ఆ స్క్రీన్ మీద నాకు క్లియర్గా చూపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ జాగ్రత్తగా చూసినట్టయితే నా బ్లూ కలర్ వైపర్ని నేను దాని యొక్క వైపర్ పొజిషన్ ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తే నా ఎల్ఈడి యొక్క సిగ్నల్ దాని యొక్క డ్యూటీ సైకిల్ తక్కువ నుంచి పెరుగుతూ వచ్చింది. చూడండి, దాని యొక్క డ్యూటీ సైకిల్స్ ఏముంది కానీ ఎంతసేపు ఆన్ ఆఫ్ అవుతుందో అన్నది మారింది చూడండి. అదే మనకి ఇది లేదనుకోండి, ఆసిలోస్కోప్ లేకపోతే ఇక్కడ ఏం జరుగుతుందో హార్డ్వేర్ లెవెల్లో అర్థమవుతుంది, కానీ ఇంటర్నల్గా ఎలక్ట్రానిక్స్ కరెంట్ ఎట్లా ఫ్లో అవుతుంది ఏంటన్నది మనకు అర్థం కాదు. అదే ఆసిలోస్కోప్ ఉంటే ఇలాంటివన్నీ విజువల్గా మనకి చూడటానికి చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే మీకు ఓన్లీ 2 ఛానల్సే చూపించాను. ఇంకా నా దగ్గర 4 ఛానల్స్ ఉన్నాయి. 4 ఛానల్స్ కనెక్ట్ చేసి 4 సిగ్నల్స్ కూడా ఇప్పుడు మీకు చూపించగలను. కాకపోతే ఇప్పుడు మనకు అంత టైం లేదు కాబట్టి ఈ వీడియో ఆల్రెడీ చాలా పెద్దగా అయింది కాబట్టి నెక్స్ట్ వీడియోస్లో ఇంకా కాంప్లికేటెడ్ సర్క్యూట్స్ని చూపిస్తాను. ఓకేనా? అంతే గాయ్స్, చూశారు కదా, ఆసిలోస్కోప్ వాడటం అన్నది పెద్ద కష్టమైన పనేం కాదు. ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. మనం చేయాల్సిందల్లా మనకున్న భయాన్ని పోగొట్టుకోవడమే. మీరే చూశారు కదా, ఇదే వీడియోలో నేను నా ఆసిలోస్కోప్ మీద ఉన్న సెట్టింగ్స్ అన్నింటినీ అంత ఈజీగా చేంజ్ చేసి నా ఆసిలోస్కోప్ని నా సర్క్యూట్ బోర్డ్కి కూడా చాలా ఈజీగా కనెక్ట్ చేసి మెజర్మెంట్స్ తీసుకున్నాను. మనం చేయాల్సిందల్లా ఆసిలోస్కోప్ తోటి కొంచెం ప్రాక్టీస్ చేయటమే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సైకిల్ తొక్కడం కనుక తీసుకున్నారనుకోండి, ఏదో 1 డేలో మనం సైకిల్ తొక్కటమే నేర్చుకోలేం కదా. దాన్ని తొక్కంగా ప్రాక్టీస్ చేయంగా కొన్ని రోజులు సైకిల్ తొక్కడం పర్ఫెక్ట్ అవుతాం. అలాగే ఆసిలోస్కోప్ కూడా మీరు ఆసిలోస్కోప్ తోటి ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే దాన్ని వాడటం మీకు అంత ఈజీ అవుతుంది. ఇక్కడతోనే అయిపోలేదు గాయస్. నేను ఇంకా ఆసిలోస్కోప్ మీద చాలా డీటెయిల్డ్ వీడియోస్ ఇంకా చాలా చేయాలని చెప్పి చాలా ప్లాన్ చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చినా లేదా మీరు ఈ వీడియో వల్ల ఏమైనా నేర్చుకున్నా కానీ కొద్దిగా కిందకి వెళ్ళి లైక్ చేయడమో లేకపోతే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్లో చేసి నాకు చెప్పండి, బ్రో మాకు ఈ వీడియో ఉపయోగపడుతుంది లేదా మాకు ఈ వీడియో నచ్చలేదు, ఇది బాగా హెల్ప్ అవుతుందని చెప్తే దాని ద్వారా నాకు ఫీడ్బ్యాక్ వస్తుంది. నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలా లేదా అన్నది నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైమ్ అండ్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.